Good afternoon to all of you. See guys, last time మనం థర్డ్ పార్టీ సేల్స్ ఆర్డర్స్ గురించి మనం థర్డ్ పార్టీ సేల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో దాని ముందు క్లాసెస్ లో మనం ప్రాజెక్ట్ సంబంధించిన డిస్కషన్స్ అయినాయి. ఓకే, సో లైక్ సపోర్ట్ ప్రాజెక్ట్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డెసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, సో ఈ మెథడాలజీస్ ఎస్‌ఫోహానా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి, అలాగే ఈసీసీ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి. సో ఈ డిస్కషన్స్ అయినాయి, ప్రాజెక్ట్ రిలేట్ క్లాసెస్ అయినాయి. ఆ తర్వాత మనం థర్డ్ పార్టీ సేల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఫ్రీ సేల్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో క్రెడిట్ మెమోస్ గురించి డిస్కస్ చేసాం, డెబిట్ మెమోస్ గురించి డిస్కస్ చేసాం. సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అన్ని కూడా సో లాస్ట్ క్లాస్ లో రిటర్న్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో అన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది లిస్ట్, ఏమేమి డిస్కస్ చేసాము ఏంటి అనేది. సో మధ్య మధ్యలో కొన్ని కొన్ని అప్డేట్స్ నేను ఇస్తున్నా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఏంటంటే ఇలా ఇన్ఫర్మేషన్, స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఓకే, నోటికి వచ్చేసేయాలి మీకు ఇవన్నీ. రేపొద్దున ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే టక్కని చెప్పాలి. ఫ్రీ ఆఫ్ సేల్స్ గురించి చెప్పుకున్నాం. అలాగే బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్ ఏం చేశారు అనగానే కాన్ఫిగరేషన్ స్టెప్స్ అప్పచెప్పాలి. అర్థమైందా? సో అలాగే బిజినెస్ పార్ట్నర్ సంబంధించి ఇలా మనం చార్ట్‌లో ప్రతి విషయం కూడా మనం షేర్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే, సో అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్ గైడెన్స్, ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ ఏమేమి డిస్కస్ చేసాం. ఓకే, సో అలాగే జాబ్ అప్డేట్స్, టీ కోడ్స్ పెడుతున్నాను. సో చూడండి ఇక్కడ మాస్టర్ డేటా టీ కోడ్స్. ఓకే, ఈ టీ కోడ్స్ కూడా మీకు వెళ్ళిపోతూ ఉంటాయి. టేబుల్స్ పెడుతున్నాను. ఇవన్నీ మీకు వచ్చేయాలి, నోట్కి వచ్చేసేయాలి. ఓకే, సో లాస్ట్ అప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఎఫ్ఎస్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంఎం ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటీరియల్ మాస్టర్, బిజినెస్ పార్ట్నర్, ప్రైజింగ్ ప్రొసీజర్, పార్ట్నర్ డిటర్మినేషన్, సేల్స్ డాక్యుమెంట్స్, నంబర్ రేంజెస్, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీస్, ఎర్రర్స్, ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్, డెబిట్స్, రిటర్న్స్, క్యాష్ సేల్స్, అలాగే ఓబీవైసీ సెట్టింగ్స్, అలాగే ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసాం. బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ లిస్ట్, అలాగే టేబుల్స్, రిపోర్ట్స్. ఓకే, సో దీంతో పాటు ఫ్రీ సేల్స్ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, అలాగే ఎస్డి టు ఎంఎం ఇంటిగ్రేషన్, ఇవి ఇంటర్వ్యూలో బాగా అడుగుతారు. ఎక్కడెక్కడ జరుగుతుంది ఇంటిగ్రేషన్ మీద ఎక్కువ ఇంటర్వ్యూలో స్ట్రెస్ చేస్తారు. అర్థమైందా? సో ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంటిగ్రేషన్ మీద మనం బాగా హై లెవెల్ ఎక్స్పర్టైజ్ని గెయిన్ చేస్తే మన ఇంటర్వ్యూలో ఆన్సర్ చేస్తాం. అర్థమైందా? సో ఎస్డిఎఫ్ఐ ఇంటిగ్రేషన్, అలాగే ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ కూడా మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ అడుగుతున్నారు. ఓకే, సో మీకు అన్ని ప్రతిదీ చార్ట్లో పెట్టుకుంటూ వచ్చాను. చూడండి చార్ట్లో, సో చూడండి ఎంక్వైరీకి సంబంధించింది. ఓకే, ఇవన్నీ ఇచ్చాను, చూసుకుంటున్నారా మీరు? సేల్స్ ఒక కంపెనీ ఉంది, ఇవన్నీ పెడుతున్నాను, చూసుకుంటున్నారా? ఇవన్నీ చూసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ ఈసీసీకి ఎస్‌ఫోహానాకి డిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రైజింగ్లో. ఓకే, ఇవన్నీ పెడుతున్నాను. ఓకే, అలాగే బిజినెస్ పార్ట్నర్ సంబంధించి డెఫినేషన్, బిజినెస్ పార్ట్నర్ అంటే ఏంటి, సో బిజినెస్ పార్ట్నర్ కాన్ఫిగరేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, టేబుల్స్ ఏమున్నాయి బిజినెస్ పార్ట్నర్లో. ఓకే, కీ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ పెడుతున్నాం, మీరు చూడాలి. ఓకే, ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, సో అలాగే మనకి ఇంపార్టెంట్ టీ కోడ్స్, ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ టీ కోడ్స్ లిస్ట్ పెట్టడం జరిగింది. సో ఇంపార్టెంట్ టేబుల్స్ కస్టమర్ మాస్టర్ డేటా లెవెల్లో. ఓకే, ఇంపార్టెంట్ ప్రైజింగ్ టేబుల్, డెలివరీ టేబుల్స్. ఓకే, ఇవన్నీ లిస్ట్ పెడుతున్నాను, మీరు చూసుకోవాలి ఇవన్నీ. ఓకే, మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి సో ఈరోజు మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి మనకి టాపిక్ అనమాట. సో ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్, అలాగే దీన్నే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి. సో ఇది ఇంటర్వ్యూలో చాలా ఎక్కువ అడుగుతారు. రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ గురించి అడుగుతారు. ఏంటిదండి? రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. సో దీని గురించి మన టాపిక్ ఈరోజు.
రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. సో అంటే మనకి బిల్లింగ్ ఉంది కదా, బిల్లింగ్ దగ్గర FI టు SD ఇంటిగ్రేషన్ జరుగుతుంది అన్నమాట బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర. సో అది ఎలాగా అంటే ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అలా పిక్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంది మన దగ్గర. సో బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి సో మీకు లాజిస్టిక్స్ ఉంది మనకి. ఓకే, సేల్స్ మాడ్యూల్ ఉంది, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో బిల్లింగ్ డాక్యుమెంట్. ఓకే, బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే VF01 లో క్రియేట్ చేస్తారు. చేంజ్ చేయాలంటే VF03, డిస్ప్లే చేయాలంటే VF03. ఓకే, సో క్యాన్సిల్ చేయాలి బిల్లింగ్ డాక్యుమెంట్ అంటే VF11. ఓకే, సో బిల్లింగ్ ప్రాసెస్ లిస్ట్, డ్యూ డేట్ లిస్ట్. సో మనకి దీనికి సంబంధించి లిస్ట్ కావాలి, డ్యూ డేట్ లిస్ట్ కావాలంటే సో మనం లిస్ట్ ఒకటి క్రియేట్ చేసాం. ఇది బిల్లింగ్ డాక్యుమెంట్స్ అంతా డ్యూ లిస్ట్. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ F2 డాక్యుమెంట్. ఓకే, సో ఈ లిస్ట్ కావాలన్నా సో అలాగే ఇక్కడే మనకి మొత్తం టీ కోడ్స్ అన్ని కనబడుతున్నాయి, చూసుకోండి. సో బ్లాక్డ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్, బిల్లింగ్ డాక్యుమెంట్ ఏమైనా బ్లాక్ అయినవి ఏమైనా ఉంటే సో ఆ బిల్లింగ్ డాక్యుమెంట్ లిస్ట్ చూడొచ్చు ఇక్కడ మనం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఏమి బ్లాక్ లేవు. సో ఇదేమి బ్లాక్ లేదు. ఓకే, ఇక్కడ ఏం బిల్లింగ్ డాక్యుమెంట్స్ బ్లాక్స్ ఏమి లేవు. ఆ లిస్ట్ కూడా కావాలంటే చూసుకోవచ్చు. ఓకే, సో ఇన్వాయిస్ లిస్ట్ VF21 ఇన్వాయిస్ లిస్ట్. బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ F2. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి డాక్యుమెంట్ నెంబర్ ఉండాలి. ఏమి లేవు ప్రస్తుతం కదా మన దగ్గర లిస్ట్ ఏమి లేవు. జస్ట్ ఈ టీ కోడ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే బిల్లింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతుంది. మనం జనరల్గా రియల్ టైంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిపోర్ట్స్ వీటి బదులు డైరెక్ట్ టేబుల్ యూజ్ చేస్తాం. సో టేబుల్స్ నేర్చుకోవాలి మీరు. సో నేను ఆల్రెడీ టేబుల్స్ క్లాస్ చెప్పాను మీకు. ప్రతిదీ టేబుల్స్లోనే ఉంటుంది మ్యాటర్ అంతా. ఓకే, టేబుల్ మీద ఎంత బాగా నువ్వు ఫోకస్ చేస్తే అంత మంచిది. ఓకే, ఏదైనా తెలియకపోతే వెంటనే టేబుల్లోకి వెళ్ళి తెలుసుకోవాలి అనేది నీకు నాలెడ్జ్ రావాలి. ఇప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంది. సో ఏది బిల్లింగ్ డాక్యుమెంట్? సో ఒక సేల్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ VF01. టేబుల్ ఏంటి? VBRK VBRP. ఈ టేబుల్ తెలిస్తే చాలు, నీకు మొత్తం సగం పని అయిపోయినట్టే. రియల్ టైంలో కన్సల్టెంట్స్ టేబుల్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ రిపోర్ట్స్ అన్ని ఎండ్ యూజర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు. నువ్వు ఎప్పుడు టేబుల్లోకి వెళ్ళి చూసుకుంటూ రావాలి నీకు. ఇప్పుడు అర్థమైందా? సో VBRK సో బిల్లింగ్ డాక్యుమెంట్ అనమాట. సో ఇందులో నీకు బిల్లింగ్ డాక్యుమెంట్ హెడర్ సంబంధించి పోస్టింగ్ పీరియడ్, సేల్స్ ఆఫీస్, కస్టమర్ గ్రూప్ ఇవన్నీ అడుగుతుంది. సో మనది రెస్పెక్టివ్ మన కంపెనీ కోడ్ ఉంటే చాలు మనకి. సో ABR. సో ఈ కంపెనీ కోడ్తో నువ్వు బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఎన్ని క్రియేట్ చేస్తావు లిస్ట్ వచ్చేస్తుంది. సో రీసెంట్గా క్రియేట్ చేసిన బిల్లింగ్ డాక్యుమెంట్ కావాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని సో దీన్ని డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ నువ్వు VF03లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇలా నీకు ఎండ్ యూజర్ టీ కోడ్స్ ఉపయోగపడుతున్నాయి. అకౌంటింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే ఇది ఏం అకౌంటింగ్ డాక్యుమెంట్ అనేది తెలుసుకోవచ్చు. సో అలాగే మనకి హార్ట్ మీద క్లిక్ చేస్తే ఇది RV డాక్యుమెంట్ అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయింది RV. ఇది VF0 కోడ్ యూజ్ చేస్తారు. ఎప్పుడు పోస్ట్ చేస్తారు, ఎవరు పోస్ట్ చేస్తారు, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇలా టేబుల్స్ ద్వారా తెలుసుకోవడం నేర్చుకోవాలి. అందుకే ఏంటి నీకు టేబుల్స్ లిస్ట్ ఇచ్చాను. ఈరోజు నువ్వు టేబుల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి మొత్తం. సో FI to SD ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిల్లింగ్ పాయింట్ దగ్గర మనకి చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తారు ఇంటర్వ్యూలో. ఎందుకంటే బిల్లింగ్ దగ్గర FI to SD ఇంటిగ్రేషన్ జరుగుతుంది మనకి. ఓకే, సో టీ కోడ్స్ ఏంటి? VF01, VF02, VF03. టేబుల్స్ ఏంటి? VBRK VBRP టేబుల్స్. ఓకే, సో ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ FI to SD ఇంటిగ్రేషన్ జరిగేది బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర. సో అందుకే మనకి ఇంటర్వ్యూలో ఎక్కువ ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నారు. ఓకే, సో మరి ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్ ఏంటిది అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. RV డాక్యుమెంట్. RV గూడ్స్ ఇష్యూ డాక్యుమెంట్ టైప్ ఏంటి? WA. ఈ డాక్యుమెంట్ టైప్ చదువుకోవాలి.
సేల్స్ ఆర్డర్ సేల్స్ సంబంధించి మల్టిపుల్ డాక్యుమెంట్ యాక్షన్. ఓకే. సో ఇప్పుడు ఈ బిల్లింగ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో, సో ఇది మనకి ఐటమ్స్ మీద క్లిక్ చేస్తే ఐటమ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మెటీరియల్ మీద క్లిక్ చేస్తే మెటీరియల్కి సంబంధించి ఇది ఇన్వాయిస్, ఐటమ్ పార్ట్నర్స్ ఎవరున్నారు, కండిషన్స్ ఏమేమి యూజ్ చేసాం, గ్రాస్ ప్రైస్కి అవుట్పుట్ ట్యాక్స్ యాడ్ చేస్తాం. సో ఐటమ్ టెక్స్ట్ ఏంటి, పిఓ డేటా ఏంటి, ఇదంతా కూడా మనకి సో దీనికి సంబంధించి ఐటమ్ కేటగిరీ టీఏఎస్. ఈ ఐటమ్ కేటగిరీ గురించి కూడా మన క్లాస్లో డిస్కస్ చేసాం. మెటీరియల్. ఓకే. సో బిల్లింగ్ డాక్యుమెంట్ లిస్ట్, ఓపెన్ బిల్లింగ్, ఆల్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ అన్నాడు. సో సెలక్షన్ క్రైటీరియా అడుగుతున్నాడు. ఆర్గనైజ్ స్ట్రక్చర్, సేల్స్ ఆర్గనైజ్, లిస్ట్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్, BF05. సో లిస్ట్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఇలా కూడా చూసుకోవచ్చు. టీ కోడ్ ఏంటి, BF05. ఈ టీ కోడ్ యూస్ చేయకుండా మన టేబుల్ యూస్ చేస్తుంది. సో అలా బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేషన్ తెలియాలి. ఎస్ఏపి VF01లో క్రియేట్ చేస్తారు, VF02లో రిలీజ్ చేస్తారు, VF03లో డిస్ప్లే చేస్తారు, VF05లో లిస్ట్ ఆఫ్ బిల్లింగ్ డాక్యుమెంట్స్ చూస్తారు అనే నాలెడ్జ్ నీకు ఉండాలి. ఓకే. అలాగే బిల్లింగ్ డాక్యుమెంట్లో హెడర్ రికార్డ్స్లో ఏముంటుంది, ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ హెడర్ డీటెయిల్స్లో ఏముంటుంది, సో హెడర్ పార్ట్నర్స్ ఎవరు, సోల్డ్ పార్టీ, షిఫ్ట్ పార్టీ, ఏమేమి కండిషన్స్ వచ్చినాయి, ఓకే. ఈ కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే. ఈ కండిషన్ సో PR00 గ్రాస్ ప్రైస్ కండిషన్, ఓకే. సో ఈ కండిషన్ ఇది ఇక్కడ అకౌంట్కి ఏమి ఇచ్చారు, ఈఆర్ఎల్కి ఏం జిఎల్ అసైన్ చేశారు, ఇది ఏ ట్యాక్స్ కోడ్ ఇచ్చారు, ఇది అర్థమైందా. సో ఇది మనకి చెక్కింగ్ అనమాట. రేపు పొద్దున ఇలా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. ఇది ఎందుకు అవుట్పుట్. సో ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వస్తే సో దీనికి సంబంధించి మనకి హెడర్లో ఏముంది, కండిషన్ ఏముంది, హెడర్ టెక్స్ట్ ఏమి ఇచ్చాం, ఇలా అలాగే మనకి బిల్లింగ్ ప్లాన్ ఏంటి, సో డాక్యుమెంట్ ఫ్లో ఐటమ్స్ ఏంటి, సో ఇలా ప్రతిదీ 1 by 1 మీరు చెక్ చేసుకుంటూ రావాలి. బిల్లింగ్ డాక్యుమెంట్ లిస్ట్ కావాలంటే డైరెక్ట్గా లిస్ట్ వచ్చేస్తుంది ఇక్కడే. ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అకౌంటింగ్ గురించి మనం రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ టాపిక్ ఏంటంటే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. ఈ అవుట్పుట్ ట్యాక్స్ ఉంది, ఇది ఎలా వచ్చింది, ఈ జిఎల్ ఎలా వచ్చింది, ఈ జిఎల్ ఉంది కదా, ఈ జిఎల్ ఎలా వచ్చింది, ఓకే. సో ఈ అవుట్పుట్ ట్యాక్స్ అంటే బిల్లింగ్ చేయగానే BF02 చేయగానే ఇది అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చెప్తారు. ఇది ట్రాన్సాక్షన్ వచ్చేవాడికి MWST. సో మీరు అవుట్పుట్ ట్యాక్స్ అంటే మన ఇండియాలో MWST కదా. ఇది ఈ జిఎల్ మనకి ఎలా వచ్చింది, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సేల్స్ జిఎల్ ఎలా వచ్చింది, బిల్లింగ్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇక్కడ ఎలా ఫ్లో అయింది అనేది కాన్సెప్ట్. ఏ వేసిన కాన్సెప్ట్ ఎలా కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ జిఎల్ ఉంది, ఇప్పుడు సేల్స్ జిఎల్ ఉంది. జిఎల్ క్రియేట్ చేసేది ఎవరండి, హూ విల్ క్రియేట్ ద జిఎల్ అకౌంట్స్, FI పీపుల్. FI పీపుల్ జిఎల్ ఎలా క్రియేట్ చేస్తారు చెప్పాలి, FS00లో FI పీపుల్ జిఎల్ క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మనకి సేల్స్ జిఎల్ క్రియేట్ చేస్తారు. ఈ జిఎల్ ఏంటంటే బ్యాక్ ఎండ్ లో ఏంటంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది జిఎల్ ఏంటంటే ఆటోమేటిక్ జిఎల్ అనమాట. ఈ ఆప్షన్ సెలెక్ట్ అంటే ఆటోమేటిక్ గా మనకి VF02 క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇది ఆటోమేటిక్ జిఎల్ అనమాట. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ 3000 జిఎల్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. FI వాళ్ళు క్రియేట్ చేస్తారు. కాబట్టి రియల్ టైంలో బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి మనకి FI రోల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, జిఎల్ అసైన్మెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ జిఎల్ ఎలా, జిఎల్ ని FS00లో FI వాళ్ళు FI ఎండ్ యూజర్స్ క్రియేట్ చేస్తారు ఈ జిఎల్. ఇది ఆటోమేటిక్ జిఎల్. ఓకే. ఇది ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఈ జిఎల్స్. నెక్స్ట్ పాయింట్ మనకి ఈ జిఎల్ ఎక్కడ అసైన్ చేస్తే మనకి బిల్లింగ్ లో మనకి ఎంట్రీ పాస్ అయింది. సో మనకి ఎంట్రీ ఎలా పాస్ అయింది, ఈ సేల్స్ జిఎల్ ఎలా వచ్చింది ఇక్కడికి అంటే VF02 ఎగ్జిక్యూట్ చేయగానే మనకి ఇది ఎలా వచ్చింది అంటే VKOA సెట్టింగ్స్ అన్నమాట. FI to SD ఇంటిగ్రేషన్ జరిగే పాయింట్ ఎక్కడ, కాన్ఫిగరేషన్ చెప్పండి, VKOA. సో VKOA లో మనకి అకౌంట్ డిటర్మినేషన్ చేస్తారు. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి, ఆటోమేటిక్ గా
అక్కడ బిల్లింగ్ చేయగానే అది సేల్స్ జిఎల్ వచ్చేయాలన్నమాట. వీకేఓఏలో సో మనకి టేబుల్స్ ఉంటాయి. ఇవి బ్యాక్ ఎండ్‌లో మనం క్రియేట్ చేసుకోవచ్చు మనం కూడా టేబుల్స్. ఇవి స్టాండర్డ్ ఎస్ఏపీ వాడు ఇచ్చేసాడన్నమాట. సో కొన్నిసార్లు మన దగ్గర కస్టమర్ ఇన్ఫర్మేషన్, మెటీరియల్ గ్రూప్, అకౌంట్‌కి 3 ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మనం ఈ మూడిట్లతో అకౌంట్ డిటర్మినేషన్ చేయొచ్చు. లేదా మన దగ్గర మెటీరియల్ గ్రూప్ లేనప్పుడు కస్టమర్ గ్రూప్, అకౌంట్ కీతో కూడా చేయొచ్చు. లేదా కస్టమర్ గ్రూప్ లేనప్పుడు మెటీరియల్ గ్రూప్, అకౌంట్ కీతో కూడా చేయొచ్చన్నమాట. సో ఈ టేబుల్స్ మనం బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నారు. ఈ టేబుల్స్ కూడా మనం ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది కూడా ఇప్పుడు ఈ రోజు టాపిక్‌లో డిస్కస్ చేద్దాం. ఈ కస్టమర్ గ్రూప్, మెటీరియల్ గ్రూప్, అకౌంట్ కీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు నిన్ను. ఎఫ్ఐ టు ఎస్‌డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? అంటే వీకేఓఏలో జరుగుతుంది. వీకేఓఏలో మనం ఏమేం చేస్తాం? మనం ఏం చేస్తామండి? అప్లికేషన్. అప్లికేషన్ అంటే ఏం తీసుకున్నాం? వి అని చెప్పి తీసుకున్నాం. సో కండిషన్ టైప్ కేఓఎఫ్ఐ. అలాగే కేఓఎఫ్ఐ ఉంటది. కేఓఎఫ్కే కూడా ఉంటది. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అలాగే చార్ట్ ఆఫ్ అకౌంట్. అలాగే సేల్స్ ఆర్గనైజేషన్. అలాగే అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ 01. సో కస్టమర్ మాస్టర్ డేటాలో ఇది అసైన్ చేయాలి. 01 మెటీరియల్ మాస్టర్‌లో అసైన్ చేయాలి. ఓకే. అకౌంట్‌కి ఏంటిది? ఈఆర్ఎల్. సేల్స్ రెవెన్యూకి అకౌంట్‌కి ఏంటి? ఈఆర్ఎల్. సో ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మనం అసైన్ చేసాం. ఇక్కడ అసైన్ చేయడం మూలంగానే నీ బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అయింది. అంటే ఇక్కడ నువ్వు జీఎల్ అంటే రెస్పెక్టివ్ అకౌంట్ కీకి జీఎల్‌ని అసైన్ చేస్తేనే నీకు బిల్లింగ్ డాక్యుమెంట్ అనేది పిక్ అవుతుంది. లేకపోతే పిక్ అవ్వదు. ఇక్కడ జీఎల్ తీసేస్తే బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతుంది. కాబట్టి ఈ జీఎల్‌ని ఎవరు చేయించాలి? మీరు ఎఫ్ఐఎల్‌తో చేయించాలి. ఎఫ్ఐఎల్ రెస్పెక్టివ్ జీఎల్ క్రియేట్ చేసి ఇక్కడ అసైన్ చేయించాలి. రెస్పెక్టివ్ అకౌంట్ కీకి ఓకే. రెస్పెక్టివ్ అకౌంట్ కీకి నువ్వు అసైన్ చేయించాలి. అలాగే ఇప్పుడు నీకు అర్థమైంది బిల్లింగ్ డాక్యుమెంట్ ఎలా పిక్ అయింది అనేది నీకు కాన్సెప్ట్ అర్థమైంది. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. సో ఇది కస్టమర్ అంటే నీకు ఫస్ట్ కానీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నావు కాబట్టి అది కస్టమర్ తీసుకున్న అదే కస్టమర్. ఓకే. సేల్స్ ఆర్డర్ చేసినప్పుడు కస్టమర్ వచ్చేసింది. ఓకే. కస్టమర్ వచ్చింది. ఈ సేల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి. వీకేఓఏ నుంచి వచ్చింది. వీకేఓఏలో ఏం చేసాం? అకౌంట్ డిటర్మినేషన్ చేసాం. అకౌంట్ డిటర్మినేషన్ అంటే అసైనింగ్ ద జీఎల్ అకౌంట్ టు రెస్పెక్టివ్ ఫ్యాక్టర్స్‌కి. అంటే ఏంటి? రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతాడు. టు SD integration will happen in entry question. FI to SD integration will happen at VKOA based upon the tables, customer group, material group, account key. And if we do not have the material group, we can also do the account determination, customer group, account key or material group, account key అని చెప్పి 3 tables గురించి మాట్లాడి so if you have the information about customer group and material group, account key, then we need to click on this and we need to give the application, condition type, chart of account, sales organization, account SMA group for customer, account SMA group for material, account key, and based upon this we need to assign the GL accounts. ఇవి రిబేట్స్ అండ్ డిస్కౌంట్స్ కోసం ఈ అప్రూవల్స్ అకౌంట్ ని యూజ్ చేస్తారు అన్నమాట. రిబేట్స్ అండ్ డిస్కౌంట్స్ కోసం ఇది కూడా ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూలో. సో ఈ సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో నీకు తెలుసు. సేల్స్ ఆర్గనైజేషన్, చార్ట్ ఆఫ్ అకౌంట్ రెండు ఇంటిగ్రేటెడ్ అండ్ జిఎల్ అకౌంట్. ఓకే. అంటే ఎఫ్ఐ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఎఫ్ఐ, సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? ఎస్డి. ఓకే. ఇక్కడ సో నువ్వు లింకులు చూడు. అకౌంట్ అసైన్ గ్రూప్ కస్టమర్ మాస్టర్ డేటాలో ఇది 01 అసైన్ చేయలేదు అనుకోండి, బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవ్వదు. రేపు పొద్దున ఇంటర్వ్యూలో అది చెప్పొచ్చు. అకౌంట్ అసైన్ గ్రూప్ మెటీరియల్ ఉంది కదా, ఇది మెటీరియల్ మాస్టర్ లో అసైన్ చేయకపోయినా బిల్లింగ్ పిక్ అవ్వదు. ఇక్కడ రెస్పెక్ట్ జిఎల్ అసైన్ చేయకపోయినా బిల్లింగ్ డాక్యుమెంట్ అది పిక్ అవ్వదు. ఓకే. అర్థమైందా? అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, account assignment group for customer, okay, respective GL accounts are not assigned in the VKOA, then billing document will not be picked అని చెప్పాలి ఇంటర్వ్యూలో. ఇవి ఎర్రర్స్. రేపు పొద్దున్న టెల్ మీ ద రీజన్స్ వై బిల్లింగ్ డాక్యుమెంట్ హ్యాస్ నాట్ బీన్ జనరేటెడ్. సో అకౌంటింగ్ డాక్యుమెంట్ ఎందుకు జనరేట్ అవ్వలేదు అని అడుగుతా. అకౌంటింగ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? సో ఇది అకౌంటింగ్ డాక్యుమెంట్, ఇది జనరేట్ అవ్వదు. ఒక్కోసారి PF02 చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. రీజన్ ఏంటి అంటే ఇవి ఫ్యాక్టర్స్ చెప్పాలి. ఈ ఫ్యాక్టర్స్ చెప్పాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి క్వశ్చన్ ఏంటంటే ఇది ఇక్కడి నుంచి వచ్చింది, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ట్యాక్స్ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలి. ఈ ట్యాక్స్ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది రావడానికి ఎఫ్ఐ రోల్. ఇది సగం ఎఫ్ఐ ఉంది, సగం ఎంఎం ఉంది. మనం వీకే 11 కండిషన్, వీకే 11 లో ఏం మెయింటైన్ చేస్తాం? వీకే 11 లో ఏం మెయింటైన్ చేస్తాం? కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. వీకే 11 దేనికి? కండిషన్స్. గ్రాస్ ప్రైస్ కండిషన్, ప్రైజింగ్ ప్రొసీజర్ లో చెప్పాను. గ్రాస్ ప్రైస్ కండిషన్ మెయింటైన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ కండిషన్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సో అలాగే ట్యాక్స్ కండిషన్ లో మెయింటైన్ చేయొచ్చు. గ్రాస్ కండిషన్ ఏంటి? ఎండబ్ల్యూఎస్టి కండిషన్ మెయింటైన్ చేశారా లేదా? సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ కండిషన్, ట్యాక్స్ కండిషన్ కూడా మెయింటైన్ చేయొచ్చు. నువ్వు డిస్ప్లేలో కొడితే మనకి కంట్రీ, సో ఇవి మనం మెయింటైన్ చేస్తాం. 28% మెయింటైన్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ గ్రాస్ ప్రైస్ అంటే ఏంటి? కండిషన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నువ్వు కండిషన్ మెయింటైన్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది? కండిషన్స్ లో వస్తుంది. సో మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ ఇది అంటే ఇది ప్రైజింగ్ కండిషన్స్ సంబంధించిందా సార్? ప్రైజింగ్ కండిషన్ సంబంధించింది కదా, అదే మీకు చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడు, ఐటమ్ కండిషన్స్ చూస్తుందా? సెలెక్ట్ చేసుకో ఐటమ్ కండిషన్. కిందకు వచ్చేస్తే మనకి ఇది మెయింటైన్ చేసాం. ఈ ఎండబ్ల్యూఎస్టి కండిషన్ నువ్వు ఎక్కడ మెయింటైన్ చేసావు? వీకే 11. గ్రాస్ ప్రైస్ కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేసావు? వీకే 11. గ్రాస్ ప్రైస్ కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేసావు? వీకే 11. ఈ కండిషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నావు? ఇది ఎండబ్ల్యూఎస్టి. ఈ కండిషన్స్ మనం ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం? ఏంటి? వీకే 11 లో కండిషన్స్ మెయింటైన్ చేస్తాం. అక్కడి నుంచి నువ్వు పర్సంటేజ్ చేస్తే డైరెక్ట్ సేల్స్ ఆర్డర్ పిక్ అవుతుంది, బిల్లింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. బిల్లింగ్ లో ట్యాక్స్ క్యాల్కులేట్. మరి జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జిఎల్ ఉంది కదా, ఏది? ఈ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? అవుట్పుట్ ట్యాక్స్ 28% ఇంత క్యాలిక్యులేట్ చేయాలని. సో మనం వీకే 11 లో కండిషన్ ఇచ్చాం, కండిషన్ నుంచి ఫ్లో అయింది. బట్ ఈ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఈ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సో మనకి జిఎస్టికి సంబంధించి కాన్ఫిగరేషన్ అనమాట. ఈ ఎవరు చేస్తారు? అది ఎఫ్ఐ, ఫైనాన్స్ పీపుల్ చేస్తారు. జిఎస్టికి సంబంధించిన జిఎస్టీలో ఏం చేసావు అని చెప్పి ఒక టీ కోడ్ ఉంది, OB41. సో సారీ, OB40 అని చెప్పి టీ కోడ్. సో ఈ టీ కోడ్ లో మనం ఎండబ్ల్యూఎస్ అంటే అకౌంట్ కి, ఈ టీ కోడ్ లో ఎండబ్ల్యూఎస్ అంటే అకౌంట్ కి అనమాట. ఈ ఎండబ్ల్యూఎస్ కి ఎండబ్ల్యూఎస్ అని ఉంటుంది. ఎండబ్ల్యూఎస్ చూడండి, అవుట్పుట్ ట్యాక్స్ ఉందా? ఇది అకౌంట్ డిటర్మినేషన్. అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి? బ్యాక్ ఎండ్ లో జిఎల్ అసైన్ చేసి ఆటోమేటిక్ పోస్ట్ చేయాలి. అకౌంట్ డిటర్మినేషన్ కూడా ఆటోమేటిక్ పోస్ట్. సో ఇక్కడ మన చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మనం A9 ట్యాక్స్ కోడ్, అలాగే A9 ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి? A9 ట్యాక్స్ కోడ్ అంటే 28%. A9 ట్యాక్స్ కోడ్ ఎక్కడ ఇచ్చాం? కండిషన్స్ లో ఇచ్చాం, వీకే 11 లో ఇచ్చాం అనమాట. ఎండబ్ల్యూఎస్టీకి వీకే 11 లో A9 అని చెప్పి తీసుకున్నాం. ఓకే, సో వీకే 11 ఉంది. వీకే 11 లో ఏం చేస్తాం మనం? ప్రైస్ ఇంకా మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ A9,
సో అంటే నువ్వు కండిషన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎండబ్ల్యూఎస్టీకి ఎలా చేస్తావు? సో డొమెస్టిక్ ట్యాక్సెస్. ఓకే. సో 1 మినిట్. డిస్ప్లేలోకి వెళ్తుంది. క్రియేట్లోకి వెళ్ళాలంటే VK11. VK11లో ఏం చేస్తున్నావు నువ్వు? కండిషన్ క్రియేట్ చేసినప్పుడు డొమెస్టిక్ ట్యాక్సెస్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నావు? ఓకే. ఎండబ్ల్యూఎస్టీ అని చెప్పి తీసుకుంటున్నావు. ఎండబ్ల్యూఎస్టీ లైబుల్ ఫర్ ట్యాక్స్. ఓకే. తీసుకొని ఆ తర్వాత ఏం చేస్తున్నావు? ఆ తర్వాత ఫుల్ ట్యాక్స్. ఓకే. ఆ తర్వాత ఏం చేస్తున్నావు? INR వ్యాలిడ్ టు ఇక్కడ A9 ట్యాక్స్ కోడ్. A9 ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి? ఈ A9 ట్యాక్స్ కోడ్ అంటే ఏంటి? సో ఇది దీనికి ఏ జిఎల్ రావాలి? ఈ జిఎల్ రావాలని చెప్పి ఎక్కడ డిసైడ్ చేసింది? OB40. సో అంటే ఏంటి? OB40లో MWS అన్నమాట, అవుట్పుట్ ట్యాక్స్. దీనికి A9 అని చెప్పి నువ్వు డిఫైన్ చేస్తావు. అందుకు వచ్చింది A9 అని చెప్పి డిఫైన్ చేస్తే ఇక్కడ నుంచి మనకి OB40 నుంచి వచ్చింది. A9 పర్సంటేజ్ ఎక్కడ డిఫైన్ చేస్తావు? ట్యాక్స్ కోడ్ పర్సంటేజ్ 28% ట్యాక్స్ కోడ్ పడాలి అని చెప్పి ఎక్కడ డిఫైన్ చేసాం? FTXP. ఎక్కడండి? FTXP. అండ్ చిన్న సెటప్ చేసుకోవాలి బ్యాక్ ఎండ్ లో. GSTకి సంబంధించి కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. ఓకే. చిన్న సెటప్ చేసుకొని చూపిస్తాం. ఇది ఎలా వచ్చింది అనేది మీకు తెలియాలి. రేపు పొద్దున ఎలా ఫ్లో అవుతుంది ఇది అనేది తెలుసుకోవాలి. బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఎలా వస్తున్నాయి అనేది తెలియాలి. సో ఏంటిదంటే FTXPలో సో మనకి కంట్రీకి ఓకే ఇక్కడ A9 అని చెప్పి సెలెక్ట్ చేసుకో. ట్యాక్స్ కోడ్ ఇస్తే MWSకి అవుట్పుట్ ట్యాక్స్ MWST. ఈ కండిషన్ VK11లో తీసుకుంటున్నాను. ఈ కండిషన్ కి అకౌంట్ కి ఇదేమో బిల్లింగ్ డాక్యుమెంట్ లో కనబడుతుంది. దీనికి 28% అని చెప్పి మెయింటైన్ చేసాం. అర్థమైందా ఇప్పుడు కాన్సెప్ట్ నీకు? ఓకే. బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి ఈ మనకి ఒకటి FIకి సంబంధించిన టీ కోడ్స్ ఏంటి? సో ట్యాక్స్ కోడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే FTXP. ఓకే. సో GL అకౌంట్ డిటర్మినేషన్ కావాలంటే ట్యాక్స్ GL అకౌంట్ డిటర్మినేషన్ కావాలంటే ఏంటిది? OB40. ఓకే. OB40లో ఈ రెండు నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడేమో GL మెయింటైన్ చేస్తారు రెస్పెక్టివ్ ట్యాక్స్ కోడ్ క్రియేట్ చేసేది ఎవరు? FI. ఇది అసైన్ చేసేది ఎవరు? FI. ఈ రెండు మన కండిషన్ ఏంటిది? MWST. అకౌంట్ కి ఏంటి? MWS. ఓకే. సో మనం కండిషన్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తున్నాం? VK11. సో VK11లో మనం ఏం చేస్తున్నాము? ట్యాక్స్ కోడ్ ఇస్తున్నాం అనమాట. దేనికి? ఏ కండిషన్ కి? MWST. అర్థమైందా? సో ఈ MWSTకి ఏం లింక్ అయ్యింది? MWSTకి సో బ్యాక్ ఎండ్ లో MWS లింక్ చేశారనమాట. MWSTకి బ్యాక్ ఎండ్ లో MWS లింక్ చేయడం వలన OB40లో FI కానీ ఇది పిక్ అవుతుంది. ఇది మీకు ట్యాక్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్. ట్యాక్స్ ఎలా వస్తుంది, ఎలా పిక్ అవుతుంది అంటే ఇది. అర్థమైందా? It is similar as a GST. నీ రోల్ ఏంటి ఇక్కడ? ఇవన్నీ FIO చేసుకుంటున్నారు. నీ రోల్ ఏంటి? కండిషన్స్ లో నువ్వు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావు? ట్యాక్స్ కోడ్ మెయింటైన్. MWS. అప్పుడు అది సేల్స్ ఆర్డర్ లోకి ఆటోమేటిక్ ఫ్లో అయ్యి క్యాలిక్యులేట్ చేస్తుంది. బిల్లింగ్ డాక్యుమెంట్ కి పర్సంటేజ్ క్యాలిక్యులేట్. అంటే VK11 లో కండిషన్ లో మనం మెయింటైన్ చేస్తున్నాం. అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు మీకు ఏ GL ఎక్కడి నుంచి వచ్చింది అన్నది కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో ఇక్కడ ఇప్పుడు చెప్పండి, అవుట్పుట్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, MWS కాన్సెప్ట్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? GL ఎక్కడ మెయింటైన్ చేస్తారు? OB40. పర్సంటేజ్ ఎక్కడ మెయింటైన్ చేస్తారు? FTX లో ట్యాక్స్ కోడ్. మనకి SD సైడ్ నుంచి ఏం చేయాలి? మనం కండిషన్ కి ఏం చేయాలి? ట్యాక్స్ కోడ్ అసైన్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది?
జిఎల్ ఎఫ్ఐ ఇది ఎక్కడి నుంచి సేల్ జిఎల్ ఎక్కడి నుంచి వచ్చింది? వికేఓఏ వికేఓఏ నుంచి వచ్చింది. వికేఓఏలో ఏమేమి కన్సిడర్ చేస్తారు? అప్లికేషన్, కండిషన్ టైప్, స్టార్ట్ ఆఫ్ అకౌంట్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఓకే, ఇది చెప్పాలి నువ్వు ఎంట్రీలో. సేల్ ఫార్మేషన్, అసైనింగ్ జిఎల్ అకౌంట్స్, అప్రూవల్స్ అండ్ రిబేట్స్, డిస్కౌంట్స్, అప్రూవల్ ఇష్యూస్. ఇప్పుడు ఈ పాయింట్ నీకు అర్థమైంది కదా? ప్రైజింగ్ ప్రొసీజర్ తెలుసు కదా? ప్రైజింగ్ ప్రొసీజర్ టీ కోడ్ ఏంటి? V/08. సో ఈ V/0 లో స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఏంటి? RVAA01. REAA01. ఇది స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే, ప్రైజింగ్ ప్రొసీజర్ కంట్రోల్. సో ఇక్కడికి వెళితే మనకి ఇక్కడ అకౌంట్ కీస్ తో లింక్ అయి ఉంటుంది చూడండి. ఇక్కడ సో ఇక్కడ అకౌంట్ కీస్ తో లింక్ అయి ఉంటుంది. గ్రాస్ ప్రైస్ ఇక్కడ మనకి అన్ని ఈఆర్ఎస్ ఉంది. ఈఆర్ఎస్ అంటే ఏంటి? సేల్స్ డిడక్షన్ అండి. ఈఆర్ఎల్ అంటే ఏంటి? ఇవన్నీ డిడక్షన్ సంబంధించిన కండిషన్స్ కి ఈఆర్ఎస్ వాడుతున్నారు. ఈ అంటే ఏంటి అంటే ఇక్కడ కూడా అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ లో అకౌంట్ కీలో మనకి ఇక్కడ కూడా రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ లింక్ అయ్యింది. ఈఆర్బి అంటే ఏంటి? రిబేట్స్. ఇక్కడ కండిషన్ ఒకవేళ బిల్లింగ్ డాక్యుమెంట్ రిబేట్స్ రావాలి అంటే అకౌంట్ కి ఏమివ్వాలి? ఈఆర్బి ఇవ్వాలి. ఏఆర్బి ఇవ్వాలి. అప్రూవల్స్. ఓకే, అప్రూవల్స్ ఇవ్వాలి. అప్రూవల్స్ అంటే రిబేట్స్ అప్రూవల్స్ ఉంటుంది. ఓకే, ఎండబ్ల్యూఎస్ అంటే ఏంటి? ట్యాక్స్. ఇక్కడ చూడు, ఇక్కడ ఎండబ్ల్యూఎస్టీ కి ఎండబ్ల్యూఎస్ లింక్ అయి ఉంది. ఏంటి? అకౌంట్ కి. ఈఆర్ఎస్ అంటే సేల్స్ డిడక్షన్, అంటే సేల్స్ డిడక్షన్ సంబంధించింది. అంటే నువ్వు జిఎల్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నువ్వు ఉంది కాబట్టి సో ఇప్పుడు నీకు ఫ్రైట్ పిక్ అవ్వాలన్నా ఫ్రైట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైట్ పిక్ అవ్వాలన్నా ఎక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి? వికేఓఏలో కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ కి ఏమేమి యాడ్ అవచ్చు? ఒకసారి ఫ్రైట్ యాడ్ అవ్వచ్చు, ట్యాక్స్ యాడ్ అవ్వచ్చు, ఇంకా రిబేట్స్ యాడ్ అవ్వచ్చు, సేల్స్ డిడక్షన్స్ యాడ్ అవ్వచ్చు. వాటికి సంబంధించి కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తారు? ఇక్కడే. ఓకే, ఈఆర్ఎల్ మాత్రమే ఉండదు ఇక్కడ. ఈఆర్ఎస్ కి కూడా జిఎల్ అసైన్ చేస్తారు చూడు. ఓకే, ఈఆర్బి కూడా జిఎల్ అసైన్ చేస్తారంటే రెస్పెక్టివ్ అకౌంట్ కీస్ కి జిఎల్ అసైన్ చేస్తారనమాట. ఓకే, ఇప్పుడు లింక్ అర్థమైందా మీకు? సో అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ లోనేమో అకౌంట్ కీస్ ఉంటాయి. సో ప్రైజింగ్ ప్రొసీజర్ లో కూడా మనకి అకౌంట్ కీస్ ఉంటాయి. ఓకే, అకౌంట్ కీస్ ఉంటాయి ప్రైజింగ్ ప్రొసీజర్ లో. ఏది ప్రైజింగ్ ప్రొసీజర్ ఇక్కడ ఉంది. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ లో ఎండబ్ల్యూఎస్టీకి ఎండబ్ల్యూఎస్ లేకపోతే అవధి నీకు పిక్ అవ్వదు, జిఎల్ పిక్ అవ్వదు. ఈ ఎండబ్ల్యూఎస్ కి జిఎల్ అసైన్ చేసాను, ఓబి పార్టీలో అసైన్ చేసాం, అందుకే పిక్ అయింది. ఈఆర్బి ఇంటికి ఎక్కడ అసైన్ చేయాలి? జిఎల్స్ వికేఓఏలో అసైన్ చేస్తే బిల్లింగ్ డాక్యుమెంట్ కి రిబేట్స్, ఫ్రైట్ ఇవి కూడా యాడ్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? సో మనకి అకౌంట్ ఈఆర్ఎల్ లేదేం సార్? ఇదిగోండి ఈఆర్ఎఫ్ అంటే ఏంటి? ఫ్రైట్. ఈఆర్ఎస్ అంటే ఏంటి? సేల్స్ డిడక్షన్. ఈఆర్ఎల్ అంటే ఏంటి? ఈఆర్ఎల్ అంటే రెవెన్యూ. ఓకే, ఇది నెట్ రెవెన్యూ. ఓకే, ఈఆర్ఎల్ ముందు ఉంటుంది. సో గ్రాస్ ప్రైస్ ఈఆర్ఎల్, రెవెన్యూ. ఈఆర్ఎస్ అంటే ఏంటి? సేల్స్ డిడక్షన్. సో అప్రూవల్స్ దేనికి వస్తుంది? అప్రూవల్స్ రిబేట్స్ కి డిస్కౌంట్స్ గా అప్రూవల్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈఆర్యు అసైన్ చేయాలి. ఇది లింక్ అన్నమాట. దీన్నే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అంటారు. ఇప్పుడు మనకి కాన్ఫిగరేషన్స్ కూడా ఉంటాయి దీనికి. సో దీనికి బిల్లింగ్ డాక్యుమెంట్ ఫస్ట్ ఈ రోజు మీరు ఏం చేయాలంటే సేల్స్ ఆర్డర్ సంబంధించి మనకి టేబుల్స్ ఏమున్నాయి? ఓకే, టేబుల్స్ ఎక్స్ట్రాక్ట్ చేయండి. అవుట్ బౌండ్ డెలివరీ టేబుల్స్, పోస్ట్ గూడ్స్ ఇష్యూ టేబుల్స్, షిప్పింగ్ టేబుల్స్, బిల్లింగ్ టేబుల్స్, కస్టమర్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ టేబుల్స్. ఇది ఎఫ్ఐలోకి వెళ్తుంది పేమెంట్ అంటే. సో మనకి పీజీఏ చేసినప్పుడు ఎంట్రీ ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అకౌంట్ ఆర్ ఇన్వెంటరీ. ఓకే, సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ జిఎల్ ఎవరు క్రియేట్ చేస్తారు? ఎఫ్ఐ వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఇది ఎక్కడ అసైన్ చేయాలి? ఓబీవైసీ జీబీబీ అసైన్ చేయాలి. ఈ ఎంట్రీ పడాలి. సో బిల్లింగ్ చేసినప్పుడు ఎంట్రీ ఏం పడాలి? కస్టమర్ అకౌంట్ అంటే ఎంట్రీ చదువుకోవాలి. జనరల్ ఎంట్రీలో అడుగుతారు. సో ఏమేమి ఉన్నాయి మనకి? ఇవి
ఓకే. ఇప్పుడు చెప్పినాయి. ట్యాక్స్ ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎండబ్ల్యూఎస్ అంటే ట్యాక్స్ సంబంధించింది. రిబేట్స్, ఈఆర్పి అంటే రిబేట్స్ ఉంటాయి. సో ఇది కూడా ఇంటర్వ్యూలో నిన్ను అడుగుతున్నారు. ఇవి చెప్పాలి రేపొద్దున. రేపొద్దున FI to SD ఇంటిగ్రేషన్ ఏ ఫ్యాక్టర్స్ అంటారు కరెక్ట్‌గా చెప్పాలి. సార్ ఇప్పుడు జీఎస్టీ కాన్ఫిగరేషన్ మన ఆర్గనైజేషన్‌లో యూజ్ చేయాలంటే ఎస్‌డి వాళ్ళ రోల్ ఏముంటది సార్? ఓన్లీ ఎస్‌డి కండిషన్ వాళ్ళ రోల్ ఏమి కండిషన్స్ మెయింటైన్ చేయటము, అక్కడ ప్రైజింగ్ ప్రొసీజర్‌లో రెస్పెక్ట్ అకౌంట్‌కి ఉందో లేదో చెక్ చేసుకోవడం, అకౌంట్ మెయింటైన్ చేసుకోవడం. OP40 సెట్టింగ్స్, FT, XP కండిషన్స్ ఇవన్నీ FIL చేస్తారు. ఓకే. 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 సో ఆ కండిషన్స్ అన్ని ఎవరు చేస్తారు? FI. FIL చేస్తారు ఆ కండిషన్స్. అర్థమైందో అర్థం కాలేదా? అర్థమైంది సార్. బట్ రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఎఫ్ఐ వాళ్ళతో కూర్చొని చేయాలా సార్ ఇది? చేయాలిగా మరి. ఇప్పుడు అకౌంట్ డిటర్మినేషన్ చేయాలి. GL ఎవరు క్రియేట్ చేస్తాం? ఎఫ్ఐ వాళ్ళు ఫైనాన్స్. చేస్తారు. ఫైనాన్స్ వాళ్ళు రెస్పెక్ట్ GLs వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. నీకు అకౌంట్ కీస్ తెలుసు, సేల్స్ ఆర్గనైజేషన్ తెలుసు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ తెలుసు, డివిజన్ తెలుసు. బట్ బిల్లింగ్ డాక్యుమెంట్ జర్నల్ ఎంట్రీ నీకు తెలియదు కదా. బిల్లింగ్ డాక్యుమెంట్‌లో ఏమేమి యాడ్ అవ్వాలి, సేల్స్ యాడ్ అవ్వాలి, ఫ్రైట్ యాడ్ అవ్వాలి. ఓకే. అవి యాడ్ అవ్వాలంటే మరి ERL అంటే తెలుసు నీకు, ERF అంటే తెలుసు. మరి రెస్పెక్ట్ GL ఎవరు అసైన్ చేయాలి VKOAలో? ఎఫ్ఐ. ఎవరు అసైన్ చేయాలి? FI వాళ్ళు అసైన్ చేయాలి. FI వాళ్ళు దానికి నీకు GL ఇస్తే నువ్వు GL అసైన్ చేసి సేవ్ చేస్తావు. బిల్లింగ్ డాక్యుమెంట్ వచ్చేలా చేసేది ఎవరు? వాళ్ళే. యాహ్! ఫ్లో అయ్యేలా చేసేది ఎవరు? వాళ్ళే. ఓకే. నీకు ప్రైజింగ్ ప్రొసీజర్ తెలుసు. ప్రైజింగ్ ప్రొసీజర్‌లో ఏముంటది? అకౌంట్ కీ ఉంటది. ఓకే. సో ఈ రోజు మీరు ఇది కంప్లీట్ అయిపోవాలి. ఈ టేబుల్స్ మొత్తం అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి సిస్టమ్‌లో. చేసి మొత్తం జర్నల్ ఎంట్రీ ప్లస్ ఈ కాన్ఫిగరేషన్ రేపొద్దున ఇంటర్వ్యూలో KOFI, KOFKకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. కోఫీ అండ్ కోఫ్కా. VKOAలో మనకి ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ కండిషన్స్ ఉంటాయండి. KOFI, KOFK కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్‌లో CO మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు లైక్ ప్రొడక్ట్ కాస్టింగ్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, కోపా ఇవి యాక్టివేట్ చేసినప్పుడు KOFK కండిషన్ యూజ్ చేస్తారనమాట. అంటే కొన్నిటికి CO మాడ్యూల్‌తో లింక్ అయితే దానికి KOFK. CO మాడ్యూల్ లేకుండా ఉన్నప్పుడు KOFI కండిషన్ యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ కండిషన్ సంబంధించి మనకి 2 ఇంపార్టెంట్ కండిషన్స్ రేపొద్దున ఇంటర్వ్యూలో అడుగుతారు. KOFIకి, KOFKకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. సో ఇది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి KOFI అండ్ KOFK ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. KOFK డిఫరెన్స్. కండిషన్ డిఫరెన్సెస్. చాలా ఇంపార్టెంట్. రెండు పాయింట్లు రాసుకోండి చాలు. ఇంత అవసరం లేదు. KOFK 00 is a costing based accounting. ఈ పాయింట్స్ అన్ని రాసుకోవడం బెస్ట్. ఇది రాసుకోవాలి. ఇది కాస్టింగ్ బిల్లింగ్ ఇది కాస్టింగ్ బిల్లింగ్ ఉంటుంది కదా. F2 ఏమో మామూలుగా ఫైనాన్స్ రిలేటెడ్. ఇది కాస్టింగ్ కూడా ఉంది అంటే బిల్లింగ్ FI డాక్యుమెంట్ KOFK యూజ్ చేస్తారు. CO రిలేటెడ్ బిల్లింగ్ అది కూడా చూద్దాం. సో ఇక్కడ దాకా మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఎక్కడి నుంచి ఎలా ఫ్లో అవుతుంది ఏంటి అనేది బిల్లింగ్ డాక్యుమెంట్ సంబంధించి. ఓకే. సో మరి ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇన్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. సో రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ సంబంధించి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే. సో ఇక్కడే FI to SD ఇంటిగ్రేషన్ జరిగేదే VKOA సెట్టింగ్స్ బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర. ఓకే. ఇక్కడ మనం GL అసైన్ చేస్తాం. ఆటోమేటిక్ GLs ఇవన్నీ కూడా ఆటోమేటిక్ GLs అంటే తెలుసు GL మాస్టర్‌లో FSW ఆటోమేటిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే.
ఇక్కడ ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తామండి? చార్ట్ ఆఫ్ అకౌంట్, సేల్స్ ఆర్గనైజేషన్, కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఫర్, ఇది ఎక్కడ అసైన్ చేయాలి? ఇది కస్టమర్ మాస్టర్ డేటాలో. మెటీరియల్ అకౌంట్ అసైన్మెంట్ ఎక్కడ చేయాలి? మెటీరియల్ మాస్టర్లో. అకౌంట్కి ఇవి మనకి. సో కాన్ఫిగరేషన్ కూడా ఉంది. ఈ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కి కాన్ఫిగరేషన్ ఉంది. చెప్పండి. ఒకటి ఏంటిది? మాస్టర్ డేటా. రెండోది యాక్సెస్ సీక్వెన్స్. మూడోది అకౌంట్ డిటర్మినేషన్ టైప్. నాలుగోది అకౌంట్ కీస్. ఐదోది కండిషన్ టేబుల్స్. ఈ కాన్ఫిగరేషన్ తెలిస్తే మనకి సిస్టమ్ వీకేఓఏలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, ఆటోమేటిక్ గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే బికాస్ వెనకాల బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ ఉంది. ఓకే, దాని మూలంగానే మనకి ఇక్కడ వస్తుంది అనమాట. సో మనం సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో బేసిక్ ఫంక్షన్ లోకి వెళ్ళి మనం అకౌంట్ అసైన్మెంట్ అండ్ కాస్టింగ్ లోకి వెళ్ళండి. ఎస్పిఆర్ఓ రిఫరెన్స్ అయ్యింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాదు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఏమన్నాడు? బేసిక్ ఫంక్షన్స్, అకౌంట్ అసైన్మెంట్, బేసిక్ ఫంక్షన్, అకౌంట్ అసైన్మెంట్ అండ్ కాస్ట్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. ఓకే, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ దీంట్లోకి వెళ్ళి అకౌంట్ అసైన్మెంట్, కేటగిరీ, కాస్టింగ్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ లోకి వెళ్ళి సో ఇక్కడ చెక్ మాస్టర్ డేటా రిలవెంట్ అకౌంట్ అసైన్మెంట్స్ అని ఉంది. మాస్టర్ డేటా రిలవెంట్ అకౌంట్ అసైన్మెంట్స్ ఏంటి చెప్పండి ఒకసారి. మెటీరియల్ మాస్టర్ లోను కస్టమర్ మాస్టర్ డేటాలో ఏం అసైన్ చేస్తాం? వీకేఓఏలో మాస్టర్ డేటాతో ఏం లింక్ అయ్యింది? మెటీరియల్ కి కస్టమర్ కి. సేల్స్ ఆర్గనైజేషన్ అది మాస్టర్ డేటా కాదు కదా. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఇవి రెండు మెటీరియల్ మాస్టర్ లో ఒకటి, కస్టమర్ మాస్టర్ డేటాలో ఒకటి అసైన్ చేస్తాం కదా. ఓకే, సో అవి చెక్ మాస్టర్ డేటా రిలవెన్స్ అంటే సో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్. ఓఏ మర్చిపోయారా? మర్చిపోతున్నారు ఎందుకు ఇలా మీరు? ఇది ఈ రెండు అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. ఇవి ఎక్కడ అసైన్ చేస్తున్నావు? ఒకటి మెటీరియల్ మాస్టర్ లో కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తున్నావు కదా. ఈ 01 అంటే ఏంటి? ఇవి డొమెస్టిక్ రెవెన్యూ. ఇవి క్రియేట్ చేయాలి. ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇవి క్రియేట్ చేయాలంటే ఎక్కడ క్రియేట్ చేయాలి? సో ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ మనం అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ మనం క్లయింట్ చెప్పింది ఏదైనా క్రియేట్ చేయమంటే ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది సార్. ఏముంది కన్ఫ్యూజన్ ఇందులో? వీకేఓఏ ఉంది కదా, ఇందులో ఇదేంటిదమ్మా? అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అంటే ఏంటి? అంటే ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇవి కాన్ఫిగరేషన్ ఎక్కడ? ఇది ఉంది కదా, ఇది ఎక్కడ? ఇక్కడ ఎలా వచ్చినాయి? ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తే వస్తాయి. ఇక్కడ కాన్ఫిగరేషన్ చేస్తే వస్తుంది. కస్టమర్ ని మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మనము ఇది అసైన్ చేస్తాము సార్. అసైన్ చేస్తావు, బట్ ఇక్కడ ఎలా వచ్చినాయి అబ్బా? ఇది సింపుల్ పాయింట్. వీకేఓఏలో ఎలా వచ్చింది? ఇక్కడ ఉన్నాయి కదా, అక్కడ ఏంటిది? అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్యాక్ ఎండ్ లో క్రియేట్ చేస్తానే కదా వచ్చింది. అవి ఎక్కడ క్రియేట్ చేశారు? ఇదిగో ఇక్కడ క్రియేట్ చేస్తే ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ కొత్తది ఏదైనా క్రియేట్ చేశాను అనుకో, ఇది ఎక్కడ వస్తుంది? ఎక్కడ కనబడుతుంది? అకౌంట్ అసైన్ గ్రూప్స్ లో, వీకేలో వచ్చిందా? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. ఇది 03 ఎక్కడ? ఈ 03 ఎక్కడ అసైన్ చేయాలి?
మెటీరియల్ మాస్టర్లో అసైన్ చేస్తాం. అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ మాస్టర్లో అసైన్ చేస్తాం. ఇది ఎక్కడ అసైన్ చేస్తాం? కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. ఇది ఎక్కడ క్రియేట్ చేస్తారు? ఇక్కడ క్రియేట్ చేస్తారు. సింపుల్ లాజిక్. సో అంటే ఏంటి? అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ ఎక్కడ క్రియేట్ చేస్తారు అంటే ఇది. మనం ఎక్కడ క్రియేట్ చేస్తారు? కస్టమర్ మాస్టర్ డేటా రిలవెంట్ అకౌంట్ అసైన్మెంట్స్ లో క్రియేట్ చేస్తారు అనమాట. ఒకవేళ కస్టమర్ కావాలనుకుంటే ఇవన్నీ కస్టమర్ 01 అని క్రియేట్ చేస్తుంది. ఎక్కడ అసైన్ చేయాలి? కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. ఓకే, సో అది నీకు చెప్తారు. ఈ కస్టమర్ కి ఏ కస్టమర్ ఇది డొమెస్టిక్ రెవెన్యూ అయితే డొమెస్టిక్ రెవెన్యూ కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. సో అదే మనకి ఫారెన్ రెవెన్యూ అయితే కస్టమర్ మాస్టర్ డేటాలో ఫారెన్ రెవెన్యూ, ఫారెన్ కస్టమర్ కి ఫారెన్ రెవెన్యూ అసైన్ చేస్తాం. అట్లా లోకల్ కస్టమర్ అయితే 10 అసైన్ చేస్తాం కస్టమర్ మాస్టర్ డేటా. రెస్పెక్ట్ టు ది అకౌంట్ కీని కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ అంటే ఇక్కడ వీకేఓఏలో ఇవన్నీ ఎలా వచ్చినాయి అనేది చూడండి ఇక్కడ. సో మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు సేల్స్ ఆర్గనైజేషన్ లో అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ 01 అసైన్ చేసాం. ఓకే, అలాగే కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ మాస్టర్ డేటా ఇది. కస్టమర్ మాస్టర్ డేటాలో బిల్లింగ్ దగ్గర అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇక్కడ అసైన్ చేస్తాం. ఈ రెండు అసైన్ చేస్తే అప్పుడు నీకు బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతుంది. ఈ వీకేఓఏతో లింక్ అయి ఉన్నాయి రెండు కూడా. ఓకే, సో నెక్స్ట్ సో డిఫైన్ డిపెండెన్స్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. కస్టమర్ గ్రూప్ అండ్ మెటీరియల్ గ్రూప్ చేసేటప్పుడు మనం ఇది అసైన్ చేస్తాం. అవును, అసలు ఎక్కడ క్రియేట్ చేస్తారంటే ఇక్కడ. రేపు పొద్దున్న క్లయింట్ రిక్వైర్మెంట్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేయండి అంటే ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇక్కడ వచ్చి క్రియేట్ చేస్తాం. సో కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ క్రియేట్ చేయండి అంటే ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇక్కడికి వచ్చి క్రియేట్ చేస్తాం. అవి వీకేఓఏలో అసైన్ చేస్తాం. కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. మెటీరియల్ మాస్టర్లో అసైన్ చేస్తాం. లింక్ బిల్లింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతాం. చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఓకే, ద డిఫైన్ డిపెండెన్స్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. నెక్స్ట్ ఈ కాన్ఫిగరేషన్ రేపు పొద్దున రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ తక్కువ చెప్పాలి ఇవన్నీ. ఓకే, చెక్ మాస్టర్ డేటా రిలవెంట్ ఫర్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్. సో హియర్ వి నీడ్ టు క్రియేట్ ద అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఏంటిది? డిపెండెన్సీస్ ఆఫ్ రెవెన్యూ. ఇక్కడ కండిషన్ టేబుల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ డాక్యుమెంట్ చూడండి. డాక్యుమెంట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఎలా పిక్ అవుతుంది ఏంటి అని. సో ఇక్కడ సో డిఫైన్ డిపెండెన్సీస్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ దాన్ని టిక్ చేయండి. డిస్ప్లే కండిషన్ ఇది. డిఫైన్ కండిషన్ టేబుల్స్ ఫర్ రెవెన్యూ రికార్డ్. కండిషన్ టేబుల్స్ అని అడిగింది. డిఫైన్ డిపెండెన్సీ ఈ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంది? రెవెన్యూ అకౌంట్ మాస్టర్ డేటా అకౌంట్ డిఫైన్ డిపెండెన్సీస్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. పైన ఇదే ఇది కూడా టేబుల్ నెంబర్ కొంచెం సో ఇక్కడ టేబుల్స్ A001 ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చూడండి. ఇవన్నీ ఎక్కడ చూసారు? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కస్టమర్ గ్రూప్ అండ్ మెటీరియల్ గ్రూప్. సో వీకేఓఏ చేసేటప్పుడు టేబుల్స్ ఉన్నాయి చూసావా? ఇవన్నీ కాన్ఫిగరేషన్స్. ఈ 001 ఉంది. ఇది కస్టమర్ గ్రూప్ మెటీరియల్ గ్రూప్ అకౌంట్ కి లింక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది. ఓకే, ఇది క్రియేట్ చేస్తారు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ లో. ఇది బేస్డ్ అపాన్ ది సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ కి. ఇవి బ్యాక్ ఎండ్ లో చేశారనమాట. అంటే చూడు ఇక్కడ. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేయగానే సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ కి ఈ 4 వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ దిస్ టేబుల్. ఓకే, సో ఈ టేబుల్లో ఇలా 001 టేబుల్లో ఇలా మనం లింక్ చేయటం మూలంగా
సో నువ్వు అకౌంట్ డిటర్మినేషన్ ఎలా వచ్చింది ఇది? సో ఈ ఫీల్డ్స్ వచ్చినాయి అనమాట. ఒకవేళ ఈ టేబుల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి. 2 సార్లు వీడియోని వాచ్ చేయండి. 002 ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ కి. అంటే మన దగ్గర ఈ డేటా ఉంటే ఇలా అకౌంట్ డిటర్మినేషన్ చేస్తాం. ఒకవేళ ఈ 2 వద్దు మనకి అనుకుంటే అంటే కస్టమర్ గ్రూప్ అకౌంట్ కీతోనే మనం జిఎల్స్ అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్, కండిషన్ టైప్, చార్ట్ ఆఫ్ అకౌంట్, సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఈ మూడిట్లతో కావాలి. ఈ మూడిట్లతో కూడా మనం చేసుకోవచ్చు. మన దగ్గర క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఒక్కోసారి మన దగ్గర కస్టమర్ గ్రూప్ ఉంది, మెటీరియల్ గ్రూప్ ఉంది. సో అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర 4 ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఇలా జిఎల్ ఇచ్చి అసైన్ చేసుకోవచ్చు. ఆ 4 లేవు మన దగ్గర, ఓన్లీ కస్టమర్ గ్రూప్ అకౌంట్ కి మాత్రమే ఉంది అనుకుంటే కూడా మనం చేయొచ్చు అనమాట. సో అకౌంట్ గ్రూప్ దీంతో కూడా జిఎల్ అసైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ టేబుల్స్ మనకి ఎక్కడ చేస్తారు అంటే ఎక్కడేంటది? సో ఇక్కడ డిస్ప్లే కండిషన్ టేబుల్, రెవెన్యూ, అకౌంట్ డిటర్మినేషన్. కానీ నువ్వు కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ లోకి వెళ్ళి సో నీకు నచ్చింది జెడ్ అని చెప్పి తీసుకొని సో ఇక్కడ ఉన్న నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ని బట్టి తీసుకోవాలి. 003, 005, 006 లేదు, 006 తీసుకొని చేద్దాం. ఎందుకంటే నెంబర్స్ యాక్సెప్ట్ చేస్తాం. సో ఐడి టేబుల్ బిట్వీన్ 500 నుంచి 901 ఇవ్వాలంట. ఓకే, 501 ఆల్రెడీ ఎక్కిస్తుంది. 502. సో ఇప్పుడు నువ్వు నీ దగ్గర అకౌంట్ కి నీ దగ్గర ఇప్పుడు నువ్వు కూడా కొత్త కండిషన్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నువ్వు సేల్స్ ఆర్గనైజేషన్ కావాలి, డబ్ల్యూహెచ్ఏ. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్ కావాలనుకుంటే సో అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ కి ఈ కాంబినేషన్ తో నువ్వు కొత్తది క్రియేట్ చేయాలి అనుకుంటే 502 ఉపయోగించి దీనికి క్లిక్ చేస్తే మీకు జనరేట్ అవుతుంది. అంటే ఇలా కూడా నువ్వు 502 అంటే నీదే. సో నీ దాంతో ఓన్ గా కూడా నువ్వు చేసుకోవచ్చు అనమాట. కస్టమైజేషన్ అంటే ఓన్ గా టేబుల్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ కాకుండా ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే 502 అంతకు ముందు లేదు, ఇప్పుడు నేను క్రియేట్ చేస్తాను 502. ఓకే, 502 హ్యావ్ బీన్ సేవ్డ్. 502 హ్యావ్ బీన్ సేవ్డ్. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చేస్తే సో ఇక్కడ సో వీకే ఓఏలోకి వచ్చేస్తే మనకి సో 502 ఇంకా యాడ్ అవ్వలేదు. ఇక్కడ మనకి ఇంకా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకా యాడ్ అవ్వాల. సో మనం ఇంకా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, ఇంకా యాడ్ అవ్వాల. సో ఇక్కడ మనం కొత్త మెటీరియల్ కొత్తది కూడా మనం కావాలంటుంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీన్ని యాక్సెస్ సీక్వెన్స్ అకౌంట్ డిటర్మినేషన్ ఉంది చూడండి, దీంట్లోకి వెళ్ళండి. ఇది KOFI తో లింక్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎలా వచ్చింది అంటే బ్యాక్ ఎండ్ లో మనకి ఎంత కూడా లింకేజ్ లేదు, ఒకదాంతో లింక్ అనమాట. ఈ లింక్స్ మీరు చెప్పాలి, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్స్ మీకు తెలియాలి. దేంట్లో వెళ్ళాలి? అకౌంట్ అసైన్మెంట్, కేటగిరీ, కాస్టింగ్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, డిపెండెన్స్, ఇది యాక్సెస్ సీక్వెన్స్. సో ఇందులో ఏంటంటే కస్టమర్ కి సంబంధించి మెటీరియల్ గ్రూప్ ఫర్ అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ మెటీరియల్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్, ఈ 2 క్రియేట్ చేసి ఈ మెటీరియల్ మాస్టర్ లో అసైన్ చేస్తాం, కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. VKOAలో ఆటోమేటిక్ గా మనకి వస్తాయి అన్నమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫైన్ యాక్సెస్ సీక్వెన్స్, అకౌంట్ డిటర్మినేషన్ టైప్స్, ఇది యాక్సెస్ సీక్వెన్స్. సో మన కండిషన్స్ KOFI కండిషన్. సో ఈ కండిషన్ అకౌంట్ డిటర్మినేషన్ KOFI. సో దీనికి యాక్సెస్ సీక్వెన్స్. సో ఇక్కడ 003 లింక్ చేశారు. మందే 502 మంద కావాలంటే మంద కూడా లింక్ చేసుకోవచ్చు. 60 అని ఇచ్చి 502 టేబుల్ మందు. సో ఇది కూడా లింక్ చేసుకోవచ్చు. ఎంటర్. సో అంటే మనం కూడా ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫీల్డ్స్ ఫీల్డ్స్ ఏమొస్తుంది చూడండి. సో మనం సేల్స్ ఆర్గనైజేషన్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ కస్టమర్, అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ ఫర్ మెటీరియల్, ఇవి ఆటోమేటిక్ గా వచ్చినాయి. సో నువ్వు KOFI కి
ఓకే, ఇక్కడ 0003 ఇది మామూలుగా ఇందాక మనం చూపించింది స్టాండర్డ్. దీనికి ఏం లింక్ అయింది? సేల్స్ ఆర్గనైజేషన్ అకౌంట్ ఎస్ఎంఎల్ గ్రూప్ ఫర్ కస్టమర్ కీ. ఓకే, సో మన కొత్తగా ఏమైనా టేబుల్తో చేయాలి రేపొద్దున్న అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ క్లయింట్ చెప్తాడు. సో దాని ప్రకారం మనం చేయాలనుకుంటే ఇలా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేఓఎఫ్ఐకి ఈ ఆటోమేటిక్గా మనం ఏమి ఫీల్డ్స్ లింక్ అయినాయి అంటే సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే కేఓఎఫ్ఐతో పాటు ఇవి ఆటోమేటిక్గా ఫ్లో అవుతాయి అనమాట. ఈ 502 సంబంధించిన టేబుల్తో అనమాట. ఓకే, సో డిఫైన్ అకౌంట్ డిటర్మినేషన్ టైప్స్. సో ఇక్కడ కేఓఎఫ్ఐకి సో అకౌంట్ యాక్సెస్ సీక్వెన్స్ కేఓఎఫ్ఐ, కేఓఎఫ్ఐకి యాక్సెస్ సీక్వెన్స్ కేఓఎఫ్ఐ, ఇది ఆటోమేటిక్. సో ఇవి కాన్ఫిగరేషన్స్. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు డిఫైన్ అండ్ అసైన్ అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్స్. సో ఇక్కడ వచ్చేస్తాయి ఇది. సో ఇది ఆటోమేటిక్, ఇది కూడా కేఓఎఫ్ఐ అకౌంట్ డిటర్మినేషన్ కంట్రోల్. దీనికి కేఓఎఫ్ఐ కేఓఎఫ్కే ఆటోమేటిక్ రిక్వైర్మెంట్. సో 3 అండ్ సిఓ విత్ అకౌంట్ డిటర్మినేషన్, 2 అండ్ వితౌట్ అకౌంట్ డిటర్మినేషన్, 2 లింక్ అనమాట. అంటే నీకు వీకేఓఏలో ఉండే సెట్టింగ్ ప్రతి దానికి కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉన్నాయి. ఈ వీకేఓఏలో ఏమైతే నువ్వు సెట్టింగ్స్ ఉన్నాయో ఈ వీకేఓఏలో ఉన్న ప్రతి సెట్టింగ్కి అంటే ఏంటి ఇక్కడ కేఓఎఫ్ఐ కండిషన్స్ ఈ రావాలి అంటే కాన్ఫిగరేషన్ ఎక్కడ చేయాలి, ఇక్కడ ఈ కనపడాలంటే కాన్ఫిగరేషన్ ఎక్కడ చేయాలి, ఈ కేఓఎఫ్ఐతో పాటు సో ఇవన్నీ అకౌంట్ ఇవన్నీ రావాలంటే ఎక్కడ కండిషన్ ఎక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ లింకులు అనమాట ఇక్కడ అన్ని రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ లో ఉన్నాయి మనకి లింక్స్ అన్ని. ఓకేనా? అసైన్ అండ్ అకౌంట్ డిటర్మినేషన్. సో ఇవన్నీ నీ బిల్లింగ్ డాక్యుమెంట్ తో లింక్ అవుతున్నాయి. సో F2 బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, F2 తో KYFI 00 లింకేజ్ F2 తో. ఓకే, సో ఇలా లింకులు అనమాట. అంటే బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్, బిల్లింగ్ డాక్యుమెంట్స్ టైప్ తో ఈ అకౌంట్ జిఎల్ ఈ KYFI అనేది లింక్ అనమాట. సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఇవేంటి అంటే ఎలా వచ్చినాయి ఏంటి, సో ఇవన్నీ అనాలిసిస్ అనమాట. ఈ అకౌంట్ కీస్ కూడా బ్యాక్ ఎండ్ లో డిఫైన్ చేసుకోవచ్చు. ఈఆర్ఎల్ ఈఆర్ఎఫ్ అవన్నీ ఎక్కడ డిఫైన్ చేయొచ్చు, అవన్నీ స్టాండర్డ్ ఇక బ్యాక్ ఎండ్ లో డిఫైన్ చేసుకోవచ్చు. సో మనకి ఛార్జింగ్ అవుతున్నట్టుంది. డిఫైన్ అకౌంట్ కీస్ ఫర్ రెవెన్యూ డిటర్మినేషన్. ఇక్కడ ఈఆర్ఎల్ అంటే ఏంటి, ఈఆర్ఎఫ్ అంటే రేపు పొద్దున క్లయింట్ కొన్ని చెప్తాడు అకౌంట్ కీస్ కొత్త ఏమైనా క్రియేట్ చేయమంటాడు. సో మనం ఇక్కడికి వచ్చి కొత్త అకౌంట్ కీస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈఆర్ఎఫ్ సో ఇవన్నీ కాన్ఫిగరేషన్స్, రైట్ రెవెన్యూ, రిబేట్స్, అప్రూవల్స్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో మనం కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ కీస్ సంబంధించి. ఓకే ఓకే తర్వాత అసైన్ జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు అప్లికేషన్ కండిషన్ టైప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సేల్స్ ఆర్గనైజేషన్ అకౌంట్ అసలు గ్రూప్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ కి ఈ అకౌంట్ కి కాన్ఫిగరేషన్ తెలిసింది, ఇది కాన్ఫిగరేషన్ తెలిసింది. ఓకే, జిఎల్ అకౌంట్ కాన్ఫిగరేషన్ తెలిసింది. సో మీకు ఇప్పుడు ఈ రోజు క్లాస్ లో మీకు చెప్పింది ఏంటి అంటే ఓకే ఇవి ఎక్కడ క్రియేట్ చేయాలి, ఈ అకౌంట్ కీస్ ఎక్కడ క్రియేట్ చేయాలి, ఈ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ మెటీరియల్ ఎక్కడ క్రియేట్ చేయాలి, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఫర్ కస్టమర్ ఎక్కడ క్రియేట్ చేయాలి. ఈ 3 కాంబినేషన్ ఇక్కడ రావాలి అంటే ఈ 3 రావాలి అంటే టేబుల్ లెవెల్లో, సో టేబుల్ లెవెల్లో ఎక్కడ చేయాలి అనేది కూడా డిసైడ్ అయింది అనమాట. సో ఈ 3 టేబుల్లో 003 టేబుల్లో ఇది డిఫైన్ చేస్తే అక్కడ కనబడుతుంది. ఓకే సో ఇది అకౌంట్ డిటర్మినేషన్. ఓకే సో FI to SD ఇంటిగ్రేషన్ ఇది. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ FI to SD ఇంటిగ్రేషన్ లో మీరు చేయాల్సిన పని ఏంటి, ఒక నిమిషం ఇది మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఈ రోజు చేయాల్సిన పని
ఇవన్నీ నేర్చేసుకోవాలి మొత్తం. వికేఓఎస్ సెట్టింగ్స్, ఈ కేఓఎఫ్ఐ కేఓఎఫ్కే మధ్య డిఫరెన్స్. సో వికేఓఏలో మనం జిఎల్ అసైన్మెంట్ ఎలా చేస్తాం, ఏ బేస్ మీద, ఈ మొత్తం ఈ అకౌంట్ కీస్ ఏంటి, ఓకే, ఇవి వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి టేబుల్స్, ఇక్కడ ఉన్న అన్ని టేబుల్స్ వచ్చేయాలి. ఈ టేబుల్స్ మీరు అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి మొత్తం. ఈ టేబుల్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి మొత్తం ఈరోజు, మొత్తం నోటికి వచ్చేసేయాలి టేబుల్స్. సో నెక్స్ట్ మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి. సో రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి. సో ఇక్కడికి వెళ్ళండి ఫస్ట్. ఈ వీడియోని 2 సార్లు వాచ్ చేయండి, ఓకే. సో ఈ వీడియోని 2 సార్లు వాచ్ చేస్తేనే మీకు ఇది అర్థమవుతుంది. నేను క్రియేట్ చేసింది ఆల్రెడీ టేబుల్ లెవెల్ ఇక్కడ వచ్చేసింది కూడా, నేను క్రియేట్ చేసింది. ఇది ఎలా క్రియేట్ చేస్తాము, టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, చేంజ్ చేయాలంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి మనం మనకి ఏంటంటే మనం దేన్ని చేస్తున్నాం అంటే చేసేటప్పుడు ఇది తీసుకుంటున్నాం 001 తీసుకుంటున్నాం మనం చేసేటప్పుడు. సో అంటే వికేఓఏలో చేసేటప్పుడు స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నాము 001 తీసుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేశారు, ఇవన్నీ అంటే ఇదిగో ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ లో. సో డిస్ప్లే కండిషన్ టేబుల్ ఫర్ రెవెన్యూ అకౌంట్ ఇక్కడ ఇక్కడ చేశారు, ఓకే. సో నెక్స్ట్ మనకి ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి సేల్స్ ఆర్గనైజేషన్ అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ గ్రూప్ అకౌంట్ ఎస్ఎంఏ అకౌంట్ కి వస్తుంది. ఇది వస్తుంది అంటే ఈ టేబుల్ లెవెల్లో చేశారు కాబట్టి వస్తుంది, అర్థమైందా. సో అదే నువ్వు వేరే టేబుల్ తీసుకున్నావు అనుకో, కస్టమర్ అకౌంట్ గ్రూప్ తీసుకున్నావు అనుకో, అంటే సేల్స్ ఆర్గనైజేషన్ అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ అకౌంట్ కి. సో ఇది తీసుకున్నావు అనుకో, ఇది రెండోది. ఇది తీసుకుంటే ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ అకౌంట్ కి మాత్రమే వస్తుంది. ఎందుకు ఇక్కడ బ్యాక్ ఎండ్ లో టేబుల్ 002 అంటే ఇది. రేపు పొద్దున్న ఎవరైనా వచ్చి కొత్త టేబుల్ క్రియేట్ చేయమన్నారు అనుకో, సో మనం ఇక్కడ 502 క్రియేట్ చేస్తాం కదా, 503 క్రియేట్ చేసుకోవచ్చు. 503 సో క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసుకోవచ్చు, ఎంటర్ కొట్టండి. సో ఏ బేస్ మీద అని చెప్పి క్లయింట్ని అడగాలి. సో అకౌంట్ ఎస్ఎం గ్రూప్ ఫర్ కస్టమరా మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటే ఇటు వచ్చేస్తుంది, సెలెక్ట్ చేసుకుంటే ఇటు వచ్చేస్తుంది. ఓకే, ఏ బేస్ మీద నువ్వు చేయాలనుకుంటున్నావు ఆ బేస్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సేల్స్ ఆర్గనైజేషన్ ఇవి ఇక్కడ నీకు చెప్తాడు క్లయింట్ ఈ బేస్ మీద అని. సో నువ్వు ఆ బేస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి, అర్థమైందా. సెలెక్ట్ చేసుకొని సో మనం దీన్ని ఏం చేయాలి, దీన్ని ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసేయాలి. ఇది క్లిక్ చేసి దీని ఇది ప్యాకేజ్ ఉంటుంది, రెస్పెక్ట్ ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ ప్యాకేజ్లోనే స్టోర్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయాలి. ఇందులో రెస్పెక్టివ్ ప్యాకేజ్ ఉంటుంది, అది బ్యాక్ ఎండ్ క్రియేషన్. ఈ ప్యాకేజ్లోనే మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ ప్యాకేజ్ ఏంటో తెలుసుకొని మనం దాంట్లోనే స్టోర్ చేయాలి, ఓకే. ఇప్పుడు 503 కూడా క్రియేట్ అయిపోతుంది. అంటే టేబుల్ క్రియేషన్ ఇట్లా. సో ఈ టేబుల్ క్రియేషన్ ఎట్లా చేస్తాం, ఈ టేబుల్స్ ఇక్కడ ఏమైతే ఇక్కడ వస్తున్నాయో ఈ టేబుల్స్ అన్నమాట, ఈ టేబుల్స్ క్రియేషన్. ఈ టేబుల్ కి ఇలా రావాలి చూడండి, 502 వచ్చిందా, నేను క్రియేట్ చేసింది. డబుల్ క్లిక్ చేస్తే సో డబుల్ క్లిక్ చేస్తే చూడండి ఇవన్నీ వచ్చినాయి. అకౌంట్ ఎస్ఎంఏ గ్రూప్ కస్టమర్ అకౌంట్ కి ఇవన్నీ వచ్చినాయి, అర్థమైందా. సో రేపు పొద్దున్న ఈ టేబుల్ ని క్రియేట్ చేయమంటే ఎక్కడ క్రియేట్ చేయాలో తెలిసింది. తర్వాత మనకి యాక్సెస్ సీక్వెన్స్. ఈ యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్ టేబుల్ ఎప్పుడు ఇంటర్లింక్డ్. సో ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్ టేబుల్ ఎప్పుడు ఇంటర్లింక్డ్ అన్నమాట. సో నీ యాక్సెస్ సీక్వెన్స్ కేఓఎఫ్ఐ అయితే కేఓఎఫ్ఐ తీసుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా క్రియేట్ చేయమంటాడు క్లయింట్, ఫలానా యాక్సెస్ సీక్వెన్స్ టెస్ట్ యాక్సెస్ సీక్వెన్స్ అని చెప్పి ఏదో క్రియేట్ చేయమంటాడు. ఓకే, డిస్క్రిప్షన్ ఏదో ఒకటి రాసుకోండి. ఇలా కొత్తది క్రియేట్ చేయమంటే నేను క్రియేట్ చేయగలరు కదా కాన్ఫిగరేషన్స్.
ఎంటర్ కొట్టి సేవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఈ యాక్సెస్ సీక్వెన్స్ కి సో మనం ఇక్కడ ఇది క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలంటే సో ఇక్కడ KOFI క్రియేట్ చేస్తావు కదా, సో నువ్వు టెస్ట్ యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేస్తావు. దీనికి ఏమేమి ఫీల్డ్స్ ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి. సో ఇది రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుందంటే VKY సెట్టింగ్ సంబంధించి. ఓకే, ఇది మనం తెలుసుకోవాలండి. ఇది అయిపోయింది యాక్సెస్ సీక్వెన్స్. సో ఇక్కడ బై డిఫాల్ట్ యాక్సెస్ సీక్వెన్స్ వీళ్ళు KOFI చేస్తున్నారు కదా, దీంట్లో ఏ ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం మనం. రిఫరెన్స్ అయ్యింది. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, బేసిక్ ఫంక్షన్స్. ఓకే, సో అకౌంట్ అసైన్మెంట్, సో యాక్సెస్ సీక్వెన్స్, రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, యాక్సెస్ సీక్వెన్స్. సో ఇక్కడ KOFI ఉంది కదా, KOFIకి యాక్సెస్ ఏమి ఇచ్చారు. యాక్సెస్ లో టేబుల్ అన్న ఇది 0303 టేబుల్. మంది కావాలనుకుంటే మంది 502 టేబుల్. ఓకే, మంది 502 టేబుల్ ఇచ్చాం. సో ఇది ఏ బేస్ మీద యాక్సెస్ సీక్వెన్స్ అంటే VKYలో ఏమేమి రావాలని ఇచ్చాం, ఇది రావాలని ఇచ్చాం. సో స్టాండర్డ్ లో ఏముంది, సో స్టాండర్డ్ లో ఇది ఉంది, స్టాండర్డ్ లో ఇది ఉంది. ఓకే, స్టాండర్డ్ కస్టమర్ గ్రూప్ ఫీల్డ్స్ ఇది. మనం చేసింది ఏది, ఇది. ఓకేనా, ఇది కస్టమైజ్డ్, ఇది స్టాండర్డ్ అంటే SAP వాడు ఇచ్చింది. ఇదేమో కస్టమైజ్డ్. అంటే ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ టేబుల్ అనేది యాక్సెస్ సీక్వెన్స్ తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇక్కడ టేబుల్లో సో టేబుల్ ఇక్కడ ఏదైతే మనం క్రియేట్ చేసామో ఆ టేబుల్ ఉంటుంది. అంటే ఇక్కడ నెంబర్కి టేబుల్ యాడ్ చేసుకోవాలి. అంటే రేపు పొద్దున్న క్యాలిక్యులేషన్ ఏంటి, VKY క్యాలిక్యులేషన్ అంటే ఇది. సో ఏ బేస్ మీద అంటే ఈ బేస్ మీద క్యాలిక్యులేషన్ VKYలో ఇవి VKYలో ఇవి వస్తాయి అన్నమాట. అర్థమైందా? అంటే కండిషన్ టేబుల్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్ VKYలో ఇవి వస్తాయి. ఇవి కావాలనుకుంటే అవి వస్తాయి. ఓకే, ఇది నేను ఇది క్రియేట్ చేస్తాను, దీంతో చేస్తాను. సో నాకు సేల్స్ ఆర్గనైజ్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ అకౌంట్కి రావాలి, ఈ 3 రావాలి. రేపొద్దున GL డిటర్మినేషన్ ఈ 3 కావాలి అని చెప్తే 3 క్రియేట్ చేస్తాను. ఇవి కాకుండా వేరే దాంతో కావాలి అంటే వేరేది క్రియేట్ చేస్తాను. టేబుల్స్ ఈ టేబులే కదంతా, ఈ టేబుల్లో 502 టేబుల్లో మన క్లయింట్ చెప్పిన దాని ప్రకారం క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. అర్థమవుతుందా? 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే అర్థమవుతుంది. ఓకే, 2 సార్లు వీడియోని వాచ్ చేయాలి. అర్థం కాదంటే ఏమీ లేదు, అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఫస్ట్ మనం యాక్సెస్ సీక్వెన్స్ ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసి తర్వాత యాక్సెస్ సీక్వెన్స్. సో ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ కండిషన్ టైప్స్ అని ఉంది. KOFI కండిషన్ టైప్ ఏదైతే ఉందో సో దానికి యాక్సెస్ సీక్వెన్స్ అసైన్ చేశాడు. నేను క్రియేట్ చేసింది ఏంటిది ఇక్కడ, సో నేను క్రియేట్ చేసింది డిఫైన్ యాక్సెస్ సీక్వెన్స్ లో. సో నేను క్రియేట్ చేసింది ఇది. దీనికి యాక్సెస్ సీక్వెన్స్ ఇవ్వాలనుకుంటే 70 అని ఇచ్చి ఇక్కడ 502 బదులు 503 కూడా క్రియేట్ చేశాను. 503 కూడా ఇచ్చుకోవచ్చు, 503 కూడా చేసాను నాకు. సో దీని ఎలా ఏ బేస్ మీద క్రియేట్ చేస్తాము, ఇది ఫీల్డ్స్ అంటే ఇది ఈ బేస్ మీద క్రియేట్ చేస్తాం. ఓకే, ఓన్గా కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ ఉన్నదే కావాలి సార్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదే కావాలంటే ఇదిగో ఇది KOFI, ఇది స్టాండర్డ్ VKY స్టాండర్డ్, ఇది 01. ఓకే, ఇది VKYలో నువ్వు ఇప్పుడు ఇందాక అకౌంట్ డిటర్మినేషన్ చేసింది VKYలో అసైన్ చేసింది ఇది. ఇది కాకుండా కస్టమైజ్డ్ చేయాలనుకుంటే సో నువ్వు ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వేసుకొని ఇక దీ బేస్ మీద నేను సెపరేట్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది చేసుకున్న తర్వాత సో మనకి ఆ డిఫైన్ అకౌంట్ డిటర్మినేషన్లోకి వెళ్ళి
సో ఇక్కడ KOFI. సో KOFI. సో నీ కండిషన్ టైప్ నువ్వు ఏదైతే క్రియేట్ చేసావు అది KOFI అయితే KOFI, టెస్ట్ అయితే టెస్ట్. ఇక్కడ అసైన్ చేసుకొని కేవై డిటర్మినేషన్ చేయాలన్నమాట. రెండు లింక్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇంటర్లింక్డ్. డిఫైన్ అండ్ అసైన్ అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్. సో ఇక్కడ ప్రొసీజర్ మంది KOFI 00 అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్. దీంట్లో కంట్రోల్ డేటాలో సో ఇక్కడ మనకి KOFI అకౌంట్ డిటర్మినేషన్ విత్ CO వితౌట్ CO ఎలా వస్తుంది? ఈ ప్రొసీజర్ కి ఈ KOFI వస్తున్నాయి మనకి బ్యాక్ ఎండ్ లో. ఓకే, ఈ KOFI అకౌంట్ డిటర్మినేషన్ విత్ CO వితౌట్ డిటర్మినేషన్ వితౌట్ CO ఇక్కడ బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్ ఇది కూడా. ఓకే, ఇది బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇప్పుడు ఈ KOFI 00 అని మన ఆల్ బిల్డింగ్ డాక్యుమెంట్స్ కి కూడా అసైన్ చేస్తే అప్పుడు VKOI లో బిల్డింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతుంది. మన బిల్డింగ్ డాక్యుమెంట్ కి ఇక్కడ F2 కి మన బిల్డింగ్ డాక్యుమెంట్ ఏంటి F2 కి ఇక్కడ KOFI 00 అసైన్ చేయలేదు అనుకో బిల్డింగ్ డాక్యుమెంట్ పిక్ అవుతుంది. ఓకే, ఈ దాంతోనే అన్ని లింక్ అయ్యాయి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే అకౌంట్ కీస్ నువ్వు క్రియేట్ చేసిన అకౌంట్ కీస్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదిగోండి, ఇవి అకౌంట్ కీస్. నువ్వు క్రియేట్ చేసిన అకౌంట్ కీస్ అన్ని ERL, ERF అన్ని ఎక్కడ క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త అకౌంట్ కీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో నువ్వు ఏదైనా కొత్త అకౌంట్ కి క్రియేట్ చేయాలనుకున్నావు, జడ్ రెవెన్యూ నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది స్టాండర్డ్ కాదు, ఇది కస్టమైజ్. అదేనా? సో అలాగా ఈ అకౌంట్ కీస్ ని రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. సో నీ ప్రైజింగ్ ప్రొసీజర్ లో ఇవన్నీ ERL, ERS ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో కూడా ప్రైజింగ్ ప్రొసీజర్ రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్. ప్రైస్ ERL, కస్టమర్ డిస్కౌంట్ ERS, మెటీరియల్ ERS. నీ ప్రైజింగ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ RVA 01. ఈ బ్యాక్ ఎండ్ లో మొత్తం ఇవి ఇక్కడ కూడా మనం అసైన్ చేసేస్తాం. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ కి అకౌంట్ కీస్ అసైన్ చేయాలి. ఇది లింకేజ్ అండి, ఇది లింకులు. ప్రైజింగ్ ప్రొసీజర్ కి అకౌంట్ కీస్ లింక్ అన్నమాట. ఈ లింకులు తెలుసుకోవాలి. సో అంటే ఏంటి, బిల్డింగ్ డాక్యుమెంట్ నీకు ఊరికే పిక్ అవ్వదు. సో బిల్డింగ్ డాక్యుమెంట్ తెలియాలంటే ఇంత స్టోరీ ఉంది, అర్థమైందా? సో బిల్డింగ్ డాక్యుమెంట్ జస్ట్ లైక్ VKOI లో చేస్తారు. ఈ సేల్స్ ఫార్మేషన్ ఇవ్వాలి, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇవ్వాలి, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఇవ్వాలి, అకౌంట్ కి ఇవ్వాలి, GL అసైన్ చేస్తే సరిపోద్దని చెప్పేసి సరిపోద్ది, అర్థమైందా? కానీ ఇది ఎక్కడ క్రియేట్ చేస్తారు? అకౌంట్ అసైన్మెంట్ రేపు పొద్దున్న డొమెస్టిక్ రెవెన్యూ కాకుండా వేరే తీసుకోవాలి, ఇక్కడ ఉండదు. అప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తారో నీకు తెలియాలి. అవి ఎక్కడ క్రియేట్ చేస్తారు అది తెలియాలి. సో ఇక్కడ లేనివి కూడా ఒక్కోసారి తీసుకోవాలి వస్తుంది. ఇక్కడ క్లయింట్ చెప్పింది ఏదో చెప్తాడు, క్లయింట్ 04 ఏదో చెప్తాడు, ఇక్కడ ఉండదు. అది ఇక్కడ అసైన్ చేయాలి, మెటల్ మాస్టర్ అని అసైన్ చేయాలి. అప్పుడు ఎక్కడ చేస్తారు? అది నేను చెప్పిన కాన్ఫిగరేషన్. ఈ అకౌంట్ కి కొత్తది క్లయింట్ చెప్పిన అకౌంట్ కి ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇక్కడ క్లయింట్ చెప్పిన ERL, ERFI కాకుండా వేరే చేయమంటాడు అకౌంట్ కి. సో అప్పుడు ఎక్కడ క్రియేట్ చేస్తారు అది తెలియాలి. అంటే ఈ 4 కాంబినేషన్ టేబుల్. ఈ 4 ఎలా వచ్చింది మనకి? ఇక్కడ ఈ ఫీల్డ్స్ ఎలా వచ్చినాయి? ఇక్కడ టేబుల్ నుంచి వచ్చినాయి. టేబుల్ దేంతో లింక్ అయింది? యాక్సెస్ సీక్వెన్స్ దేంతో లింక్ అయింది? KOFI కండిషన్స్ తో లింక్ అయింది. సో ఇది కాంబినేషన్. ఈ KOFI లో అకౌంట్ డిటర్మినేషన్ విత్ CO, అకౌంట్ డిటర్మినేషన్ విత్ CO. ఓకే, సో ఇది మనకి కాన్సెప్ట్ అండి. ఇదే ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ లో మీరు ఈ కాన్ఫిగరేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. అర్థమైందా? ఈ కాన్ఫిగరేషన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అర్థం చేసుకోవాలి. ఓకే, సో అంటే VKOI తో సంబంధం, బిల్డింగ్ డాక్యుమెంట్ తో సంబంధం ఉన్న ఆల్ కాన్ఫిగరేషన్స్, బిల్డింగ్ డాక్యుమెంట్ VKOI లో GL అసైన్ చేస్తే పిక్ అవుతుంది అన్నాం. ఎలా పిక్ అవుతుంది అనేది, బ్యాక్ ఎండ్ వర్క్ ఎలా ఉంది అనేది కాన్ఫిగరేషన్స్. అర్థమైందా? ఓకే, అండర్స్టూడ్. రేపు పొద్దున రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ ఎట్లా చేస్తారు అని అడిగితే ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాలి. సో కాన్ఫిగరేషన్ పార్ట్ చెప్పాలి, ముందు చెప్పాలి. ఈ కాన్ఫిగరేషన్ పార్ట్ తర్వాత చెప్పి VKOI సెట్టింగ్స్ గురించి చెప్పాలి. సో VKOI లో ఫస్ట్ ఏం చేస్తామండి? సో we need to create a table like customer group, material group, account key. So here, so we need to assign the respective GL accounts for the respective account keys.
So while assigning the GL account, we should consider these factors: application, condition type, chart of account, sales organization, account SMA group for customer, account SMA group for material, account key. So based upon this, so we need to assign the GL accounts in VKOA and Japan. Okay, and so for this we need to do the revenue determination. For revenue determination, so we have to do these configurations, condition tables. Okay, condition tables. First configuration ఏంటి? So condition tables create చేసుకోవాలి. So first configuration ఏంటి? Account SMA group for material, account SMA group for customer. We need to create in the revenue account determination configuration part. So we need to assign in the material master and we need to assign in the customer master data for billing document picking. And we need to do the tables creation and we need to create the access sequence. Table creation అయిపోయిన తర్వాత into the access sequence and we need to assign the table to access sequence. Okay, next into the, so we need to create a control data. So ఇక్కడ మనకి ప్రొసీజర్ ని క్రియేట్ చేయాలి. అకౌంట్ డిటర్మినేషన్ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ KYFI ప్రొసీజర్ అన్నమాట. సో దీనికి మనం బిల్లింగ్ డాక్యుమెంట్ అసైన్ చేయాలి. దట్స్ ఇట్. అకౌంట్ కీస్ ఇక్కడే క్రియేట్ చేస్తాం. ఓకే, రెస్పెక్ట్ అకౌంట్ కీస్ మనం కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ కీస్ ని ప్రైజింగ్ ప్రొసీజర్ తో లింక్ చేస్తాం. దట్స్ ఇట్. ఈ పాయింట్ చెప్తే చాలు. ఈ పాయింట్ 15 నిమిషాలు మాట్లాడితే చాలు. జాబ్ కన్ఫర్మ్. ఓకే, అర్థమవుతుందా? ఇది 2 సార్లు వీడియోని వాచ్ చేయాలి. ఎందుకంటే లింకులు అనమాట ఇవన్నీ. బిల్లింగ్ డాక్యుమెంట్ లింకులు ఇవన్నీ. ఈ లింకులు అనమాట ఇవన్నీ. ఈ లింకులే రేపు పొద్దున ఇంటర్వ్యూలో చెప్పాలి. FIDSD SD టు MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? SD MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? VKOA అన్న. SD MM SD ఇంటిగ్రేషన్. MMSD పోస్ట్ గుడ్స్ ఇష్యూ దగ్గర జరుగుతుంది, మెటీరియల్ క్రియేషన్ దగ్గర జరుగుతుంది, అవైలబిలిటీ చెకింగ్ దగ్గర జరుగుతుంది. రేపొద్దున ఇది కూడా అడుగుతారు. అందుకే రేపొద్దున ఇవన్నీ చెప్పాలి ఇంటర్వ్యూలో. ఎక్కడెక్కడ ఇంటిగ్రేషన్ జరుగుతుంది అని చెప్పాలి. సో మెటీరియల్ మాస్టర్లో మనం సేల్స్ డేటా ఇస్తున్నాం, అవునా కదా? మెటీరియల్ మాస్టర్ సేల్స్ తో లింక్ అయిందా లేదా? ఒక మెటీరియల్ తీసుకోండి, MM60లో ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి. రీసెంట్ క్రియేట్ చేసింది కావాలనుకుంటే రీసెంట్. సో 1848. సో దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడి నుంచే. సో దీంతో సేల్స్ డేటా లింక్ అయిందా లేదా? మెటీరియల్ మాస్టర్లో ఈ 2 ఉన్నాయా లేదా? సో అంటే ఏంటి? సేల్స్ దగ్గర లింక్ అయ్యింది, మెటీరియల్ మాస్టర్లో సేల్స్ డేటా ఉంది. అది ఏంటిది? MMSD కాదా ఇంటిగ్రేషన్? ఓకే, సో ఇది సో డివిజన్ ఇచ్చాం, డివిజన్. సో అలాగే ఇక్కడ మనం MW అని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలని ఇచ్చాం. సో ఇక్కడ సేల్స్ డేటా 1లో ఇప్పుడు ఏమేమి ఇచ్చామో. సో ఐటమ్ కేటగిరీ ఉంది. ఇది ఎక్కడిది? ఐటమ్ కేటగిరీ అకౌంట్ SMA గ్రూప్ ఫర్ మెటీరియల్. ఇది ఎక్కడిది? సేల్స్ కదా? VKOA సెట్టింగ్స్ లోది కదా ఇది? ఐటమ్ కేటగిరీ సేల్స్ ఆర్డర్ తో లింక్ అవ్వలేదా? అవునా కదా? ఇవన్నీ ఇంటిగ్రేషన్ కాదా? రేపు వచ్చి అయ్యే చెప్పాలి. మెటీరియల్ మాస్టర్ ఇంటిగ్రేషన్ అయిందా? అలాగే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఐటమ్ కేటగిరీ అన్ని తీసుకుంటున్నాం. VA01 అవుట్ బౌండ్ డెలివరీ, గూడ్స్ ఇష్యూ, సో మెటీరియల్ మాస్టర్ మెయింటెనెన్స్, ఈ ఆల్ కేసులోనూ MM మోడల్ లింక్ అయిందని చెప్పాలి. ఇంటిగ్రేషన్ టీ కోడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ లింకులు. VA01లోనూ MM లింక్ అయింది. మెటీరియల్ తీసుకుంటున్నాం VA01, అవునా కదా? సేల్స్ ఆర్డర్ చేసేది మెటీరియల్ అంటే MM. ఓకే, సో గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు మెటీరియల్ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది. గూడ్స్ ఇష్యూ అవుతున్నారు, మెటీరియల్ వెళ్ళిపోతుంది. మెటీరియల్ రిలేటెడ్. అవుట్ బౌండ్ డెలివరీ మెటీరియల్ రిలేటెడ్. మీగో ఓకే, మెటీరియల్ మాస్టర్ ఇవన్నీ ఏంటిది? SD MM ఇంటిగ్రేషన్ కాదా? అవునా? క్రెడిట్ నోట్స్. సో క్రెడిట్ నోట్ ఎప్పుడు ఇస్తారు? ఓవర్ చార్జ్ చేసినప్పుడు. డెబిట్ నోట్ ఎప్పుడు ఇస్తారు? అండర్ చార్జ్ చేసినప్పుడు. అప్పుడు ఫైనల్ గా దేని మీద ఇంపాక్ట్ అవుతుంది? మెటీరియల్ మీదే కదా. ఓకే, సో ఇఫ్ మెటీరియల్స్ ఆర్ నాట్ డెలివర్డ్ ఆర్ ఇన్వాయిస్ కరెక్ట్లీ, SD జనరేట్స్ క్రెడిట్ మెమో, డెబిట్ అండ్ MM అడ్జస్ట్ ద పర్చేజ్ ఆర్డర్. సో ఇది కూడా మనకి క్రెడిట్ డెబిట్ మెమో చేసినప్పుడు కూడా MM కాదా? అలాగే రిటర్న్స్ చేసినప్పుడు MM స్టాక్ లో అడ్జస్ట్ అవ్వట్లేదా?
ఓకే, మెటల్ మాస్టర్లో మనకి ఎస్డితో లింక్ లేదా? ఇవన్నీ ఇంటిగ్రేషన్ పాయింట్సే కదా. ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఓన్లీ వీకేఓఏ కాదు, ఎక్కడెక్కడ ఇంటిగ్రేషన్ అయింది? బీపీలో కూడా ఇంటిగ్రేషన్ అయింది కదా బిజినెస్ పార్ట్నర్తో. బిజినెస్ పార్ట్నర్లో కస్టమర్ క్రియేట్ చేసేటప్పుడు మన కంపెనీ కోడ్ డేటా ఎప్పుడైతే ఇస్తున్నామో అక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఉందన్నమాట. ఓకే, కన్సైన్మెంట్ ప్రాసెస్ అని ఉంది, కన్సైన్మెంట్ లో కూడా ఇంటిగ్రేషన్ ఉంది. ఇంటర్ కంపెనీ ప్రాసెస్ లో ఇంటిగ్రేషన్ ఉంది. సో ప్రైజింగ్ అండ్ టాక్సేషన్ లో కూడా ఇంటిగ్రేషన్ ఉంది. షిప్పింగ్ అండ్ మూవ్మెంట్ లో కూడా, అంటే VL02 లో కూడా ఇంటిగ్రేషన్ ఉంది. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి థర్డ్ పార్టీ చేసాం, థర్డ్ పార్టీ ప్రాసెస్ దాంట్లో కూడా ఇంటిగ్రేషన్ ఉంది. ఓకే, ఈ ఆల్ కేసెస్ లో చెప్పాలి ఇంటర్వ్యూలో, ఇవన్నీ కేసెస్ లో ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఉంది, అలాగే ఎంఎం టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఉంది అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పాలి. ఈ పాయింట్స్ అన్ని 5 నిమిషాలు మాట్లాడాలి ఇంటర్వ్యూలో. ఆ రెండు ఈ రోజు మీరు కంప్లీట్ చేయాలి. ఎంఎంఎస్డి ఇంటిగ్రేషన్ అలాగే ఎఫ్ఐఎస్డి ఇంటిగ్రేషన్, ఈ రెండు కూడా. ఓకే, సో ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ క్వశ్చన్స్ ఏంటి అర్థమైందా? అంటే ఎంఎంఎస్డి రెండు లింకులు అనమాట, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీరు నేర్చుకోవాలి. ఇవి ఇంటర్వ్యూలో ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే కన్ఫామ్ గా రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ మీద క్వశ్చన్, ఎంఎం మీద క్వశ్చన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ మీద మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ లేకుండా ఉండదు. అర్థమవుతుందా? క్వశ్చన్ లేకుండా ఉండదు. అంటే థర్డ్ పార్టీ సేల్స్ ఇంటిగ్రేషన్, ఎంఎం ఇంటిగ్రేషన్ ఉంది, PGI ఇవన్నీ కనబడుతున్నాయి కదా. సో గూడ్స్ ఇష్యూ చేయడం అంతా సేల్స్ ఆర్డర్తో లింక్ ఉంది మళ్ళా. సో ఇవన్నీ దాంట్లో ఇచ్చిన డాక్యుమెంట్ అవన్నీ ఎక్కడెక్కడ లింక్ లోనే మొత్తం చూసి ఇంటర్వ్యూ చెప్పాలి. థర్డ్ పార్టీ సేల్స్, PGI దగ్గర, అవుట్ బౌండ్ డెలివరీ దగ్గర. ఓకే, ఇవన్నీ ఎంఎం ఇంటిగ్రేషన్ మొత్తం. మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు, MRP చేసేటప్పుడు, ఇవన్నీ చాలా కేసెస్ ఇక్కడ ఇచ్చాను చూడండి, డాక్యుమెంట్లు ఇవన్నీ ఇచ్చాను చూడండి, లింక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో ఎంఎం ని కాపీ చేస్తున్నాం, క్రియేట్ సేల్స్ ఆర్డర్, ఆల్ డీటెయిల్స్ ఆర్ కాపీ ఫ్రమ్, అది కూడా ఎంఎం ఇంటిగ్రేషన్. MRP అండ్ అవైలబిలిటీ చెక్, ఇది కూడా ఎంఎం సంబంధించింది. సో వెన్ యూ క్రియేట్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ డెలివరీ, అప్పుడు కూడా ఎంఎం డాక్యుమెంట్. సో మెటీరియల్ విచ్ ఆర్ ఎంటరింగ్ సేల్స్ ఆర్డర్ మస్ట్ బి ఎక్స్చేంజ్ ద సేల్స్ ఏరియా, సో సేల్స్ కస్టమర్, అదర్వైజ్ యూ కెనాట్ ట్రాన్స్ఫర్ ద మెటీరియల్. సో ఇవన్నీ కూడా లింకేజెస్. దాంతో పాటు ఇక్కడ కూడా లింకేజ్ ఇచ్చారు. ఈ లింకులు చూసుకుంటే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ కన్ఫర్మ్. ఓకే, థర్డ్ పార్టీలో మొత్తం ప్రాసెస్ స్టెప్స్, స్టెప్ 1 లో ఏం చేస్తాం, స్టెప్ 2 లో ఏం చేస్తాం, స్టెప్ 3 లో ఏం చేస్తాం, మన రోల్ ఏంటి, అలాగే ఈ ఎస్డి ఇంటిగ్రేషన్ మన రోల్ ఏంటి, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎస్ఆప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ. ఓకే, సో సేల్స్ డాక్యుమెంట్ ఎక్కడ క్రియేట్ చేస్తాం, ఐటమ్ కేటగిరీ ఎక్కడ క్రియేట్ చేస్తాం, సేల్స్ డాక్యుమెంట్ ఐటమ్ కేటగిరీ ఎక్కడెక్కడ లింక్ అయి ఉంటుంది, షెడ్యూల్ ఐటమ్ కేటగిరీ ఎక్కడెక్కడ లింక్ అయి ఉంటుంది, ఇవన్నీ పోయిన క్లాస్లో చెప్తా. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూలో. ఈ 3 క్వశ్చన్స్ మనం చదువుకుంటే జాబ్ కన్ఫర్మ్ వస్తుంది. ఈ 3 చదవాల్సింది అందరూ కూడా. తర్వాత SDPP ఇంటిగ్రేషన్ ఎక్కడ ఉందో కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ దాకా చూడండి. ఓకే సార్.